దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మనము ఈరోజు నేర్చుకోబోయేటువంటి అంశం, ధ్యానించే అంశం సర్వాంగ కవచము. దేవుని యొక్క సర్వాంగ కవచం గురించి. ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటాం. ఇంగ్లీష్‌లో ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటను మనం గమనించవచ్చు. వాస్తవానికి ఈ అంశం అంతా కూడా నిన్న జరిగిన టీమ్ ఫ్యామిలీ సెమినార్ యొక్క కన్క్లూజన్ అంశం వాస్తవానికి. సో మిస్ అయ్యారు కాబట్టి దేవుని చిత్తమైతే దీని రికార్డు మళ్ళీ గ్రూప్ లో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 11వ వచనంలో దేవుని కవచమంత గురించి ధరించుకోమంటున్నాడు. దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలి. క్రైస్తవులు ఎక్కడ విఫలమవుతున్నారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మనల్ని మనము సవాలు వేసుకున్నట్లయితే, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవట్లేదు అనేది ఆ సత్యమైనటువంటి విషయం. మరి ధరించుకోకపోతే ఏమైతది అనంటే, సైతాన్ యొక్క, దయ్యం యొక్క, అపవాది యొక్క కుతంత్రములను మనము ఎదురించి ఎప్పటికి కూడా నిలబడలేము. చాలా మంది పడిపోవడానికి, ఓటమి పాలవ్వడానికి గల కారణం ఏంటి అనంటే ఇదే. మరి ఎంతో అద్భుతమైనటువంటి వివరణ పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు 100% డౌట్ లేకుండా పౌలు ఒక రోమా సైనికుడిని ఇమాజిన్ చేసుకున్నట్టుగా అనిపిస్తది. సో పౌలు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక రోమా సైనికుని ఇమాజిన్ చేసుకుంటున్నాడు. రోమా సైనికుడు ఎలా ఉన్నాడు? ఆ రోమా సైనికుని ఇమాజిన్ చేసుకుంటూ ఈ విషయాలు ఆహ్, సంఘానికి ప్రస్తావించడము, సంఘానికి బోధించడము మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి రోమా సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పూర్తి కవచాన్ని ధరించుకుంటారు. అంటే హెల్మెట్ పెట్టుకుంటారు, బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటారు, షీల్డ్ పట్టుకుంటారు, స్వార్డ్ ఈటీసీ ఇవన్నీ కూడాము వాళ్ళు ఖచ్చితంగా ధరిస్తారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. సో పౌలు ఆ కాలానికి చెందినవాడు కాబట్టి రోమా సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఆర్మర్ ని ధరిస్తారు అనేది చాలా స్పష్టంగా చూసినటువంటి వ్యక్తి. మరి ఒక రోమా సైనికుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎలాగైతే తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు, తనను తాను శత్రువులను ఎదుర్కోవడానికి మరియు దాడి చేయడానికి 2 రకాలుగా తనను తాను ఎలా సిద్ధపరచుకుంటున్నాడో, ఒక క్రైస్తవ విశ్వాసి కూడా. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసి యుద్ధ రంగంలో ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసి ఒక రణరంగంలో ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసి ప్రతిరోజు పోరాటాలుంటాయి, యుద్ధాలుంటాయి, ఫైటింగ్స్ ఉంటాయి. అయితే ఇది క్రైస్తవ విశ్వాసి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది కూడా మన పక్షంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలాంటి ఒక యుద్ధ రంగంలో ఉన్నటువంటి క్రైస్తవుడు ఆయుధాలు లేకుండా యుద్ధము చేయలేడు. ఒక వ్యక్తితో పోరాటం చేయాలి అనంటే, శత్రువుతో పోరాటం చేయాలి అనంటే ఆయుధాలు తప్పనిసరిగా ధరించాల్సినటువంటి అవసరత ఉన్నది. మనకు కూడా శత్రువు ఉన్నాడు అనే విషయం చాలా మంది క్రైస్తవులు గ్రహించలేకపోవడము ఇది నిజంగా శోచనీయమండి. అంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక శత్రువు ఉన్నాడు అనేది తెలుసుకోవాలి, ఫస్ట్ గ్రహించాల. మనకు చాలా మందికి శత్రువు ఉన్నాడని తెలిసినా కూడాము యుద్ధానికి సిద్ధంగా లేరు అనే విషయం కూడా వాస్తవమైనటువంటి విషయమే. నిజంగా మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా? యుద్ధం చేయడానికి మనం సిద్ధపడుతున్నామా? ప్రతిరోజు దయ్యం యొక్క, సాతాను యొక్క కుతంత్రములు, మన యొక్క స్ట్రాటజీలు గాని, డిసెప్షన్ మోసాలు గాని, వైల్స్ గాని, తంత్రములు, కుతంత్రములు గాని, స్కీమ్స్ గాని, రకరకాల ప్రణాళికలు వాడు మనల్ని పడదోయడానికి, మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి, మన క్రైస్తవ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉంటాడు అనేటువంటి స్పృహ లేకుండా క్రైస్తవుడు ఉండడము అది చాలా బాధ కలిగించేటువంటి విషయమే. ఈరోజు చాలా మంది క్రైస్తవులు సంఘాలకు వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మీటింగ్లకు వెళ్తున్నారు, కానీ నిలబడలేకపోతున్నారు అనేది కూడా వాస్తవం. ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నారు? ఎందుకు బలంగా ఉండలేకపోతున్నారు? ఒక క్రైస్తవుని చూస్తే మనకు కూడా ఎందుకు ధైర్యం కలగట్లేదు? మనకెందుకు బలం రావట్లేదు? ఎందుకు అంత ఈజీగా పడిపోయే విధంగా, అంత సులువుగా ఎలా పడిపోతున్నారు? చిన్న చిన్న విషయాలకు ఎందుకు తొట్టిల్లుతున్నారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సర్వాంగ కవచం నువ్వు ధరించుకున్నావా? అసలు ప్రయత్నం చేస్తున్నావా? అట్‌లీస్ట్ నువ్వు కనీసం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. నేను ఒక యుద్ధ రంగంలో ఉన్నాను, నేను ఒక వార్ ఫీల్డ్ ఉన్నాను, నేను ఒక భయంకరమైనటువంటి రణరంగంలో ఉన్నాను, నేను యుద్ధం చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నాను.
నేను యుద్ధం చేయాల్సిందే, తప్పించుకోవడానికి అవకాశం లేదండి. క్రైస్తవుడు యుద్ధం తప్పించుకోవడానికి అసలు అవకాశమే లేదు. చాయిసే లేదు. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా యుద్ధము చేయాల్సిందే. ఎవ్వరి యుద్ధం వారు చేయాల్సిందే. అంత మాత్రమే గాదు, ఒకరి పక్షంగా ఒకరు యుద్ధం గూడా చేయలేరు. నీ పక్షంగా నేను చేయలేను. నా పక్షంగా నువ్వు యుద్ధం చేయలేరు. మీరెవ్వరు గూడా నా పక్షంగా యుద్ధం చేయలేరు. మీ పక్షంగా నేను గూడా యుద్ధం చేయలేను. కాపోతే యుద్ధంలో మెళకువలు నేర్పించగలుగుతాం. యుద్ధంలో ఎలా నిలబడాలో చెప్పగలుగుతాం గానీ, నీ యుద్ధం నేను చేయలేను. నీ అనుదిన జీవితంలో, నీ ఆఫీస్‌లో, నీ ఉద్యోగం చేసే చోట, నీ కుటుంబంలో, నీ యొక్క సమాజంలో, లేపోతే పిల్లలు చదువుకునే కాలేజీలలో, ఎక్కడైనా మీరు ఎక్కడ ఉంటే అక్కడికొచ్చి ఒక పాస్టర్, ఒక కాపరి, ఒక సంఘ నాయకుడు, సంఘ పెద్ద వచ్చి యుద్ధం చేయలేడు. మీ పక్షంగా ఎవరు యుద్ధం చేయలేడు. ఈవెన్ ఆహ్, దేవుడు కూడాము మనల్నే చేయమంటున్నాడు. దేవుడు సహాయం చేస్తాడు. యుద్ధము మనదే అండి. యుద్ధం యెహోవా చేస్తున్నప్పటికీ అందులో రణరంగంలో ఉండి ఎదుర్కోవాల్సింది మనమే అనే విషయాన్ని మీరు గ్రహించాల. మీ పక్షంగా మరొకరు యుద్ధం చేయలేరు. ఎవరి పక్షంగా ఎవరు యుద్ధం చేయలేరు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా యుద్ధరంగంలో ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. అయితే మరి యుద్ధం ఎవరితోని? మనం అనుకుంటున్నాం యుద్ధం అంతా గూడా భార్యతోని, పిల్లలతోని, కుటుంబ సభ్యులతోని, లేకపోతే ఆడపడుచులతోని, అత్తమామలతోని, తల్లిదండ్రులతోని, కుటుంబంలో లేపోతే సంఘంలో ఇతర సహోదరి, సహోదరులతోని ఒకవేళ నువ్వు యుద్ధం అనుకుంటే, పోరాటం అనుకుంటే అది పొరపాటే. నీకు అర్థం కాలేదు అనే విషయాన్ని గూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం గూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. కానీ రియలైజ్ అవ్వడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. నాకర్థమైంది. నేను పోరాడట్లేదు అనేది అర్థమైంది. మన యుద్ధం మనం మాంసములతో గాదు. అంటే రక్త మాంసములు కలిగిన వారితో యుద్ధం చేయట్లేదంట మనం. అంటే శరీరాలతో మనం చేసేది యుద్ధం కాదు. అంటే మన యుద్ధము శరీర సంబంధులతో గాదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో మనం యుద్ధం చేయకూడదంట. అసలు వాళ్ళు మన శత్రువులు కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు మనకు శత్రువులు లేరు. ఈ భూమి మీద తల్లిదండ్రులో, అత్తమామలో, అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో, భార్యనో, భర్తనో, పిల్లలో, మన సంఘంలో ఉన్నటువంటి స్థానిక సహోదరి, సహోదరులు ఎవ్వరు మన శత్రువులు కాదు అనేది అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు చిన్న చిన్న ఆహ్, మనస్పర్ధాలు రావడం, వివాదాలు జరుగుతాయి. అయితే వాళ్ళు శత్రువులు కాదు. వివాదాలు జరిగినంత మాత్రాన, మనస్పర్ధాలు వచ్చినంత మాత్రాన, చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన వీళ్ళెవ్వరు మన శత్రువులు కాదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల. బహుశా మనసుకు గాయమై ఉండొచ్చు. అయితే వాళ్ళు శత్రువులు కాదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల. కానీ వాళ్ళనే మనం శత్రులుగా భావిస్తే, వాళ్ళనే మన విరోధులుగా భావిస్తే అది మంచి లక్షణం కాదు. అంటే మనం సరైన వారితో యుద్ధం చేయాల్సిన వారితో చేయట్లేదు అని అర్థం. మనం యుద్ధం చేస్తున్నాం గానీ ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనుషులతోనా? నో, 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 అది తప్పు. బైబిలు అలా చెప్పట్లేదు. రక్త మాంసములు కలిగిన వారితో యుద్ధం చేయమని చెప్పట్లేదు. అంటే మనం యుద్ధం చేయాల్సిన వాళ్ళకి ఏముండవంటే రక్త మాంసములు ఉండవు ఒక మాటలో చెప్పాలంటే. మనం ఎవరితోనైతే యుద్ధం చేస్తున్నామో ఆ శత్రువులకి రక్త మాంసములు ఉండవు. అగో అలాంటి వారితో మనం యుద్ధం చేయాలా. అలాంటి వారితో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే మన శత్రువులు. వాళ్ళే మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి యుద్ధము అనేది మనుషులపై కాదు. దయ్యముతో మనం యుద్ధం చేయాలి. దయ్యం యొక్క శక్తులతో యుద్ధం చేయాలి. దుష్ట శక్తులతో మనం యుద్ధం చేయాలి. సాతాను సంబంధులతో యుద్ధం చేయాలి. సాతాను సైన్యముతో మనము యుద్ధము చేయాలి. కానీ ఈరోజు మనం మనుషులతో ఫైట్ చేస్తున్నాము. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. మన లోపల ఉండేటువంటి ప్రేమ చల్లారి అనవసరంగా అసూయ, ద్వేషము, వివాదము మన మనసులో పెరుగుతా ఉంటది. సో, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయంగా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరితో యుద్ధం జేస్తున్నాం? ఆ! మన కుటుంబంలో నా భార్య నా శత్రువు గాదే. నా పిల్లలు నా శత్రువు గాదు. నా తమ్ముడు, మా కుటుంబ సభ్యులు నా శత్రువులు కాదు. నా తల్లిదండ్రులు నా శత్రువులు కాదు. నా అత్తమామలు నా శత్రువులు అంతకన్నా కాదు. నేను ఎవరితో యుద్ధం జేస్తున్నాను అసలు? ఈరోజు ఆ మెలకువ మనకుందా? ఎవరితో మనం ఫైట్ జేస్తున్నాం? మన శత్రువులు గాని వారితో మనం ఫైట్ జేస్తున్నాం. ఇది నిజంగా ఆలోచించాలి. మనమందరము ఇందులోకెళ్ళి బయటికి రావాలా. ఈ యొక్క తంత్రము నుంచెల్లి ఇది గూడా సాతాను తంత్రమే. ఇది గూడా సాతాను యొక్క కుయుక్తి. ఇది గూడా సాతాను యొక్క పన్నినటువంటి వల. ఇది గూడా సాతాను యొక్క మాయా చాతుర్యం. ఇది గూడా సాతాను యొక్క డెవిల్స్ వైల్స్ ఇది అంతా గూడా. సో, సాతాను యొక్క స్కీమ్ ఇది. సాతాను యొక్క పన్నాగం, కుట్ర. ఈ కుట్రలో మనం ఇరుక్కొని పోయి మనుషులతోని, మన వాళ్ళతోనే, మన కుటుంబ సభ్యులతోనే యుద్ధం జేసేటువంటి స్థితికి మనం ఎళ్ళిపోతున్నట్లయితే
నువ్వు ఖచ్చితంగా ఈరోజు మేలుకోవాలి. నువ్వు మేలుకోకపోతే ప్రమాదం అండి. మనందరం మేలుకోవాలి. ఎవరెవరు ఆ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ మేలుకోవాలి. హ్మ్. అందుకే మనం మనుషులతో ఏం చేయాలంటే సైలెంట్ అయిపోవాలి. లేకపోతే మనం కామ్ అయిపోవాలి. ఇంక వారితోని అస్సలు అంటే యుద్ధము ఆగిపోవాలి. అంటే వాళ్ళతో యుద్ధం చేయకూడదు. దాని అర్థం ఏంటి అనంటే ఇక మనము ప్రతిసారి మాట ఏదో అనుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతది అనంటే అది విపరీతమైనటువంటి ధోరణికి తీసుకెళ్తుంది. అది జరగకూడదు అనంటే మనం సైలెంట్ అయిపోవడమే దాని పరిష్కారం. మౌనంగా ఉండాలంతే. దేవుడు ఒక కార్యం చేసేంత వరకు, దైవ కార్యం జరిగేంత వరకు మౌనంగా ఉండాలి. ఆ! ఫస్ట్ డేనో, సెకండ్ డేనో మనం ఆవేశం ఆపుకోలేక, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక 1, 2 మాటలు మనం అనుండొచ్చు పొరపాటున. కానీ అది రిపీట్ గాకూడదు. అది కంటిన్యూ గాకూడదు. అది అదే విధంగా దాని మీదనే మన మనసు పెట్టుకొని ఆలోచన చేస్తున్నామనుకో, అది మనం సరిగ్గా లేము. మనం సరైన వ్యక్తులతో యుద్ధం చేయట్లేదు. సరైన రీతిలో యుద్ధం చేయట్లేదు. 2 ఒకటి మనం సరైన వ్యక్తులతో యుద్ధం చేయట్లేదు. రెండోది సరైన పద్ధతిలో మనం యుద్ధం చేయట్లేదు అనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా. మనుషులతో గాదండి మనం యుద్ధం చేయాల్సింది. దురాత్మల సమూహంతో. ఎవరంట వాళ్ళు? 4 రకాల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది వాళ్ళు ప్రధానులు. అంటే ప్రిన్సిపాలిటీస్ అంటాం. ప్రధానులతో యుద్ధం చేస్తాం. రెండోది అధికారులు పవర్స్ అంటాం. అధికారులు. మూడోది రూలర్స్ అంధకార సంబంధ లోకనాథులు అంటారు. వీళ్ళు అంధకార సంబంధ లోకనాథులు. వారితో మనం చేసేది యుద్ధం. నాలుగోది స్పిరిచ్యువల్ హోస్ట్ అన్నమాట. దురాత్మల సమూహం. ఈళ్ళంతా ఎక్కడుంటారు? ఆకాశ మండలం అందు నుండి వాళ్ళు మనుషుల ద్వారా, అధికారుల ద్వారా, రకరకాల వ్యక్తుల ద్వారా మనల్ని శోధిస్తా ఉంటారు. మనల్ని ప్రేరేపిస్తా ఉంటారు. మన మీద ప్రణాళికలు వెదజల్లుతా ఉంటారు. మన మీద కుట్ర పన్నుతా ఉంటారు. మన మీద మోసాన్ని ప్రయోగిస్తా ఉంటారు. మన మీద అబద్ధాన్ని ప్రయోగిస్తా ఉంటారు. మన లోపల ద్వేషాన్ని, అసూయని, ఎనివిని క్రియేట్ చేస్తా ఉంటారు. సో, ఇది వారి యొక్క పన్నాగం అన్నమాట. ఇదంతా సాతాను యొక్క కుతంత్రం. సాతాను యొక్క పన్నాగం. చాలా మంది క్రైస్తవులు ఇలా ఇలా సాతాను యొక్క తాకిడికి గురి అవుతూనే ఉన్నారు. ఎందుకంటే మన శత్రువు ఎవరో మనం తెలుసుకోలేని స్థితిలో మనం అందరం ఉన్నాం. హ్మ్. చాలా మంది భర్తలు గూడా భార్య శత్రువు అనుకుంటారు. భార్య భర్త శత్రువు అనుకుంటారు. విచిత్రం అనిపిస్తది. వాళ్ళు శత్రువులు ఎలా అవుతారు? వాళ్ళ నీలో సగభాగం నీ ప్రాణం. ఆ! నువ్వు వాళ్ళని ప్రేమించాలి. నీ భర్తకు నువ్వు విధేయత చూపించాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలా. ఆయనను గౌరవించాలా, ఆయనకు లోబడాలా. ఇవన్నీ ఆమెను సంరక్షించాలా, ఆమెను ప్రేమించాలా. ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళనే కుటుంబంలోనే శత్రుత్వము పెంచుకునేటువంటి మనం దుస్థితిని నెలకొల్పబడుతున్నామంటే, మనం సాతాను యొక్క తంత్రానికి, సాతాను యొక్క ప్రణాళికకు, సాతాను యొక్క కుతంత్రానికి, కుట్రకి మనము లోబడుతున్నాము అని అర్థం. ఒకవేళ మనలో గాని, మన కుటుంబంలో గాని ఇవి జరుగుతున్నాయి. ఒక భార్య భర్తను మోసం చేసినా, భార్య భర్తకు తెలవకుండా ఎకనామికల్ రిసోర్స్‌ని మిస్‌యూజ్ చేసినా, భర్తకు చెప్పకుండా ఏదేదో మేనేజ్ చేసినా ఇవన్నీ కూడా మోసాలే. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? నీ సొంత నీ నీ శరీరంలో నువ్వు అర్ధ భాగాన్ని మోసం చేసుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను చాలా తెలివిగల ప్రవర్తన చేస్తున్నాను. భర్త అనుకుంటున్నాడు నేను చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నాను. భార్య అనుకుంటుంది నేను తెలివిగా మేనేజ్ చేస్తున్నా అనుకుంటున్నాను. నో, నో, నో. మీరు సాతాను తాకిడికి గురవుతున్నారు. సాతాను యొక్క కుతంత్రానికి గురవుతున్నారు. సాతాను యొక్క తంత్రానికి మీరు వాని అటాక్‌కి మీరు లోబడ్డారు. మీరు తెలివిగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటున్నారు. నో, 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 నో. మీరు తెలివిగా ఏం ప్రవర్తించట్లేదు. యూ ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. యూ ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. కానీ డిసీవ్ చేస్తుందెవరు? సాతాను నిన్ను డిసెప్షన్‌లోకి నడిపిస్తున్నాడు. సాతాను నిన్ను మోసం చేస్తున్నాడనేది ఈరోజు చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఆ! ఈరోజు కుటుంబంలో అందుకే భార్యాభర్తల మధ్యలో సరైన సమాధానం లేకపోవడానికి, కుటుంబ సభ్యుల మధ్యలో సరైనటువంటి సమాధానం లేకపోవడానికి, ఇవన్నిటికి కారణం ఏంది అంటే మనుషులు అనుకుంటున్నారు. నో, నో, నో. మనుషులు గాదు. సాతాను. బైబిల్‌లో అందుకే ఎవరేం తప్పు చేసినా సాతాను నిన్నెందుకు ప్రేరేపించింది అంటాడు. చూడండి అననీయ సప్పీర్యాలు వాళ్ళ సొంత ఆస్తిని నమ్ముకొని ఆ! పేతురొచ్చి అడిగినప్పుడు, "నువ్వింతకే అమ్మినవా ఈ భూమిని" అన్నప్పుడు అబద్ధం జెప్పారంట. అబద్ధం జెప్పారు. ఇంతకే అమ్మినామని అబద్ధం జెప్తే, పేతురేమన్నాడు? "నువ్వెందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసం జేశావనన్నారు." చూడండి నిన్ను సాతాను ఎందుకు ప్రేరేపించాడు. మీరు అపోస్తల కార్యం 5 అధ్యాయం 1-3 వచనాలు చదివితే మీకు అర్థమవుతది. ఏమన్నాడక్కడ పేతురు? నిన్ను సాతాను ఎందుకు ప్రేరేపించాడు? నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుని అబద్ధం జెప్పి ఎందుకు మోసం జేశావు? నిజమే గదా! మీకు అర్థమవుతుందా?
ఎవరైనా దేవునికి విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా నువ్వు అబద్ధం ఆడి ఏదైనా మోసం చేస్తున్నావు అంటే అది నువ్వు సాతాను ప్రేరేపణ అని నీకు తెలుసా? సాతాను నిన్ను ప్రేరేపించాడని నీకు తెలుసా? అది నాకు అర్థమవుతుంది కాబట్టి, అరే! అక్కడ వాళ్ళని ఆ టైంలో సాతాను ప్రేరేపించాడని చెప్పేసి కోపమొస్తది. కానీ వెంటనే మళ్ళీ వాళ్ళు బయటపడాలని మనసు నిండా కోరుకుంటాం. వాళ్ళు అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలని ఆశపడతాం. వాస్తవానికి అది 100% దైవ విరుద్ధంగా మాట్లాడడం సాతాను ప్రేరేపణనే. కానీ చాలా మంది అది సాతాను ప్రేరేపణ అనుకోరు. అదేదో న్యాయమనో, లేకపోతే నేను చేస్తుంది సరైనదనో అలా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో, ఈరోజు కుటుంబంలో గూడా అలాంటి అవకతవకలు జరుగుతున్నప్పుడు అది మంచి లక్షణము కాదు. అది సాతాను యొక్క ప్రేరేపణ అని మీరు గ్రహించాల. మీకెలాంటి డౌట్స్ ఉన్నా, మీకు లేఖనానుసారంగా మీకెన్ని క్లారిటీ ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం బైబిల్‌ని చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తాం. దేవుని వాక్యాన్ని మనం సరిగా పట్టించుకోం. చూడండి మనం పోరాడేది 4 రకాలైనటువంటి వ్యక్తులతో. ఒకరు ప్రధానులు, రెండోది అధికారులు, మూడోది అంధకార సంబంధులగు, చీకటి సంబంధులగు లోకనాథులతో. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెలుగుండదు. మరి క్రైస్తవుడు చీకటిగా ఆలోచిస్తున్నాడు అనంటే, మరి వెలుగు దూరంగా ఉన్నట్టే గదా! అంత మాత్రమే కాదు దురాత్మల సమూహముతో. ఈళ్ళందరూ ఎక్కడున్నారంట? ఆకాశ మండలం. ఎక్కడున్నారు వీళ్ళు? ఆకాశ మండలంలో ఉన్నాయి. రూల్ చేస్తున్నారు. ఇక్కడ నుండే ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ నుండే వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఆఫీస్ అక్కడే. వీళ్ళ ఆఫీస్ మన మధ్యలో లేదు. వీళ్ళ ఆఫీస్ ఎక్కడుంది? ఆకాశ మండలంలో వీళ్ళ ఆఫీస్. అక్కడ నుండి వీళ్ళు ఇవన్నీ నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి ఇది చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. అందువలన మనం ఏం చేయాలి మరి 13వ వచనం చెప్తుంది. అందువలన మనము దేవుని సర్వాంగ కవచము ధరించుకోవాలా. దేవుని సర్వాంగ కవచం ధరించుకోవాలా. ఎప్పుడంట మీరు ప్రతికూల దినమునందు అంటాడు. ఆపద్దినం అని ఉంటది బైబిల్. ఆపద్దినమందు. ఆపత్ అంటే ఏంటిది? ఆపత్కాలము, కష్టకాలము, శ్రమకాలము, ఇబ్బంది కాలము. ఆపత్కాలము అనంటే శ్రమకాలం అది. కష్టకాలం, ఇబ్బందిని కలిగించేటువంటి కాలం. హింసాత్మకమైనటువంటి కాలము. అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఏదో రకంగా, ఏదో రోజు ఒక ఆపదను, ఒక కష్టాన్ని, ఒక నష్టాన్ని, ఒక శ్రమను ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి వస్తది. ఒకసారి ప్రాణ నష్టం కలగొచ్చు, ఒకసారి ఆర్తి నష్టం కలగొచ్చు, ఒకసారి అనారోగ్య పరిస్థితులు కలగొచ్చు. ఒకరోజు మనం క్రీస్తు కొరకు నీతి నిమిత్తం హింసించబడేటువంటి ప్రమాదాలుంటాయి. ఇలాంటి ఆపత్కాలములు వచ్చినప్పుడు మన విశ్వాసానికి పరీక్షలొస్తాయి. అలాంటి ఆపత్కాలాలు వచ్చినప్పుడు, అలా కష్ట దినములు వచ్చినప్పుడు, అలాంటి శ్రమ దినములు వచ్చినప్పుడు మనము ఎదిరించి నిలబడాలంట. ఎదుర్కొని నిలబడాలి. నిలబడి ఎదుర్కోవాలి. అలాంటి సమూహాన్ని ఎదుర్కోవాలి అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎంత అద్భుతమైన విషయం అండి. మనకు ఆపదలొస్తాయని ముందే చెప్తున్నాడు పౌలు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేరేపణ ద్వారా ప్రతి విశ్వాసికి కష్టాలొస్తాయి. శ్రమలొస్తాయి, ఇరుకులొస్తాయి, ఇబ్బందులొస్తాయి అని ముందుగానే చెప్పబడుంది. ఇంతకీ ఏంటిది ప్రతికూల దినము అనంటే? ప్రతికూల దినము అనంటే 4 రకాలు ఉంటాయండి. 3 ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే. దాన్ని ఇలా గూడా అనుకోవచ్చు. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. టీటీపీ అని గుర్తుపెట్టుకోండి. 3 రకాల ఆపత్కాలాలుంటాయి. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి 3 విధాలుగా ఆపత్కాలాలుంటాయి. అవేంటి అంటే టీటీపీ అని గుర్తుపెట్టుకోండి. టీటీపీ అంటే తినడం, తిరగడం, పడుకోవడం గాదు. టీటీపీ అంటే మొదటి టీ అంటే టెంప్టేషన్స్, శోధనలు. క్రైస్తవునికి అనేక రకాలుగా శోధనలుంటాయి. డబ్బు మీద వ్యామోహం గావచ్చు, ఆస్తి మీద, అంతస్తుల మీద వ్యామోహం గావచ్చు, లేకపోతే స్త్రీల మీద వ్యామోహం గావచ్చు, చెడు చూపులు గావచ్చు, అనేక రకాలైనటువంటి శోధనలుంటాయి. శోధనలు టెంప్టేషన్‌కి మనము అర్థం గావాలంటే ఒక 3, 4 పదాలు అర్థం జేసుకోవాలి. శోధనలు లేదా ప్రలోభాలు అంటారు. ప్రలోభపెడతాడు. సాతాను ప్రలోభానికి గురి జేస్తాడు. సాతాను యొక్క తంత్రము ఈవెన్ యేసుక్రీస్తునే వదలలేదు. ప్రలోభానికి గురి జేశాడు. ఇదిగో నాకు నమస్కరిస్తే ఈ లోక సంపదలన్నీ నీకిస్తాను అంటున్నాడు. చూడండి. ఇది సాతాను యొక్క పెద్ద ప్రలోభం. తిండి తిండి విషయంలో ప్రలోభ పెడతాడు సాతానిగో నీకు ఆకలేస్తుంది గదా! ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటున్నాడు. చూడండి సాతాను యొక్క ప్రలోభాలు చాలా ప్రమాదకరమైనవి. అవి చిన్నగా ప్రారంభించబడతాయి. తిండి దగ్గర, ఆస్తి దగ్గర, అంతస్తు దగ్గర. ఇవి మన లోపల గూడు కట్టుకుంటున్నాయి అంటే ఇది ఖచ్చితంగా సాతాను యొక్క ప్రలోభమే. యేసు ప్రభునే అలా ప్రలోభ పెట్టాడు. యేసు ప్రభునే చూడండి నాకు మొక్కుతే ఇవన్నీ ఇస్తానంటున్నాడు. లోక సంపదలన్నీ ఇస్తానని ప్రలోభ పెట్టాడు. వంచన. టెంప్టేషన్ అంటే మరొక పదజాలం ఏందంటే వంచన, మోసము అని అంటారు.
వాడు వంచిస్తాడు. సాతాను మనల్ని వంచించడానికి ప్రయత్నం చేస్తాడు. మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తాడు. మన వాళ్ళనే, మన కుటుంబ సభ్యుల పట్లనే మనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలగజేస్తాడు. మన మనస్సును నిమ్మలంగా లేకుండా చేస్తాడు. మన హృదయంలో శాంతి, సమాధానం, సంతృప్తి అనే అనేటువంటి క్రైస్తవ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ భావజాలాలను, ఆ పదాలను మన హృదయంలో లేకుండా చేస్తాడు. సమాధానం ఉండదు, సంతృప్తి ఉండదు, సంతోషం ఉండదు. ఇలాంటి అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఎంతో ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి, నిలబెట్టేటువంటి ఈ గుణ లక్షణాలను మన జీవితంలో లేకుండా దూరం చేస్తా ఉంటాడు. కాబట్టి టెంప్టేషన్స్ అనేటివి చాలా ప్రమాదకరం అండి. రెండోది ట్రయల్స్ అంటాం. ట్రయల్స్ అంటే ఏంటిదంటే విపత్తులు, విపత్కర పరిస్థితులు, కష్టాలు. యేసు ప్రభును వెంబడిస్తున్నందుకు వచ్చేటువంటి విపత్తులు, యేసు ప్రభును అనుసరిస్తున్నందుకు వచ్చేటువంటి విపత్కర పరిస్థితులు, కష్టాలు. ఇంకొక రకంగా చెప్పాలంటే ట్రయల్స్ అనేది బిబ్లికల్ గా ఆలోచన చేస్తే ఈవెన్ కోర్ట్ ట్రయల్స్ కూడా ఉంటాయి. అంటే నేను సువార్త ప్రకటించినందుకు, దేవుని సత్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించినందుకు చెరసాలలు కూడా వేయబడతారు. ఆ అధికారుల ముందుకు తేబడతారు, విచారణ చేయబడతారు. దాన్ని ట్రయల్స్ అంటారు. మనం ఏమనుకుంటామంటే ఏదో మనము మనం చేసిన తప్పులు, మనం చేసిన అప్పులు, మనం చేసిన ఇవి ఇవి కూడా మనం టెంప్టేషన్స్ అంటే ట్రయల్స్ అనుకుంటాం. ఇక్కడ టెంప్టేషన్స్, ట్రయల్స్ అనేటివి అంటే ట్రయల్స్ అనేటివి మనం అనుకునేటివి కాదు. సో టెంప్టేషన్స్ అనేటివి వస్తాయి. మనం వాటిని జయించకుండా ఓడిపోతే అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితే గదా! మన వల్ల ఇతరులకి నష్టం కలుగుతుంది. మన వల్ల ఇతరులకి ఇబ్బంది కలుగుతుంది. మన వల్ల ఇతరులను గాయపరచబడతారు. మరి ఇవన్నీ గూడా మనం ఆలోచించాల. మూడోది పర్సిక్యూషన్. టీపీ అని చెప్పాను గదా! టీ ఫర్ టెంప్టేషన్. రెండో టీ ఫర్ ట్రయల్స్, మూడోది పీ ఫర్ పర్సిక్యూషన్. హింస, శ్రమ. యేసుక్రీస్తును వెంబడిస్తున్నందుకు, నీతిగా జీవిస్తున్నందుకు వచ్చే హింస, సువార్త ప్రకారం జీవిస్తున్నందుకు వచ్చేటువంటి హింస. పేతురు అదే అంటాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. యేసుక్రీస్తునందు నిజమైనటువంటి భక్తి, మంచి భక్తి చేయాలనుకున్న వాళ్ళందరూ హింస పెట్టబడుతురు అంట. నీతి కొరకు హింసించబడాల్సి వస్తది. న్యాయం కోసం హింసించబడాల్సి వస్తది. సత్యం కోసం హింసించబడాల్సి వస్తుంది. అందుకే పర్సిక్యూషన్ ఉంటుంది. సాతాను మనల్ని పర్సిక్యూట్ చేస్తాడు. క్రీస్తును అనుసరించే వాళ్ళను ఏదో రకంగా ఇబ్బందుల పాలు చేయడానికి, ఏదో రకంగా హింసల పాలు చేయడానికి, ఏదో రకంగా శ్రమల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ టీటీపీ అనే టెంప్టేషన్స్ గాని, ట్రయల్స్ గాని, పర్సిక్యూషన్ అనేది మనము అనుదిన జీవితంలో మనం చేసిన పొరపాట్ల వల్ల కలిగేటి అనుకుంటే పొరపాటే అవి. మనం పొరపాటు చేసినాం కాబట్టి మనం కొన్ని ఎదుర్కొంటున్నాం. వాటిని బట్టి మనము ఆనందంగా ఎంచుకోవడంలో లాభం ఉండదు. యాకోబు 1, 2, 3 వచనాలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భము చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి సందర్భం అది. చూడండి యాకోబు 1, 2లో ఏం మాట్లాడు, నా సహోదరులారా మీ విశ్వాసమున కంట, దేనికంటది? అది విశ్వాసం కలిగే పరీక్ష గురించి మాట్లాడుతున్నాడు. మనం తప్పులు చేసినందుకు వచ్చేటువంటి ఆ శోధనల గురించి మాట్లాడట్లే. మన విశ్వాసానికి ఒక పరీక్ష ఏంటిదంటే మీ విశ్వాసము కలిగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏంటిదంట? మీ విశ్వాసము కలుగు పరీక్షలు ఓర్పును పుట్టించునని ఎరిగి ఏమంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనుడి. చూడండి ఇక్కడ కలిగే శోధనలు దేని గురించి? మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి సంబంధించింది. అంతేగాని మన విశ్వాసాన్ని పాడు చేసే సంబంధించినవి కాదు. మన విశ్వాసాన్ని బలహీనపరిచే విషయాల గురించి మాట్లాడట్లేదు. ఆఫ్ కోర్స్ కొన్ని శోధనలు మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ మనకొచ్చే శోధనల ద్వారా మన విశ్వాసం రెట్టింపు కావాలంట. అంటే అందుకే అంటాడు ఆ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తది. ఇంకా సహనముతో ఎదురు చూడడానికి సంబంధించింది. అది నిరీక్షణను పుట్టించేటువంటి శోధన. అంటే ఇంకా దేవుని మీద ఆధారపడి దేవుని కోసము ఎదురు చూసేటువంటి ఒక నిరీక్షణకు ఆధారమగేటటువంటి శోధన ఇక్కడ. క్రీస్తును వెంబడించడానికి కలుగుతున్నటువంటి సందర్భాలు కూడా. అఫ్ కోర్స్ కింది వచనాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ధనము, పేదలు ఇలాంటి తేడాలు చాలా కలిగి ఉన్నారు. పార్షాలిటీ చూపిస్తున్నారు. ధనవంతులు గర్వించేటువంటి స్థితిలో ఉండడం మనం చూస్తా ఉన్నాం. బీదవారిని నిర్లక్ష్యం చేసే స్థాయిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ధనవంతులండి వాస్తవం చెప్పాలి అంటే. యాకోబు రాసిన పత్రికలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు. అయితే యాకోబు ఎక్కువగా ధనవంతులను
హెచ్చరిస్తూ రాసిన మాటలే ఎక్కువగా ఉంటాయి. ఈళ్ళు ధనాన్ని పట్టుకొని బీద వాళ్ళని నిర్లక్ష్యపరచడము, కించపరచడము, అవమానపరచడము. రెండవ అధ్యాయంకొచ్చినప్పుడు పార్షియాలిటీ పక్షపాత ధోరణి ప్రదర్శించడము. రెండవ అధ్యాయం 14-17 వచనాలకొచ్చినప్పుడు అన్నవస్త్రం లేని వాళ్ళని నిర్లక్ష్యం చేయడము, కేవలం మాటల చేత సర్ది చెప్పడం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ధనవంతులనమాట. 4 అధ్యాయంలో ధనం కోసము, సుఖభోగాల కోసం ఫైట్ అంతరంగంలో వాళ్ళ అవయవాల పోరాటాలు జరగడము. అదే 4 అధ్యాయంలో ఒకానొక పట్టణానికెళ్ళి బాగా లాభం సంపాదించుకోవాలన్నటువంటి దేవుని చిత్త వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడము. 5 అధ్యాయంలో ధనవంతులారా అని స్టార్ట్ అవుతాడు. అంటే 5 అధ్యాయంలో కూలి వారికి కూలి ఇవ్వకుండా కూలిని కూడా బిగబట్టి ఇవ్వాల్సినోళ్ళకి ఇవ్వకుండా, బిగబట్టుకుంటా వాటిని అంత్య దినాల్లో మీరు ధనాన్ని సమకూర్చుకుంటున్నారు అని ఈడ ధనవంతుల గురించే ఉంటది. సో, ఇక్కడ ధనవంతులు వారి ప్రవర్తన ఎంత భయంకరంగా ఉందో చూపిస్తా ఉన్నాడు. వాళ్ళు ఎలా ప్రలోభాలు పలుకుతున్నారు, ఎలా గర్విస్తున్నారు. యాకోబు 1:20 అందుకే అంటాడు. మీరు మాటల యందు అంటే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తి అనుకుంటే ప్రయోజనం లేదు. భక్తి అనే డెఫినిషన్ 27 వచనం. అంటే ఇక్కడ యాకోబులో ఉన్నటువంటి శోధనలు ఏంటి అనంటే వీళ్ళు ఇంకా ధనవంతులు అవ్వడానికి శోధన ఎదుర్కొంటున్నారు వాస్తవం చెప్పాలండి. ఒక కోణంలో వీళ్ళకి ఇదొక శోధన కూడా ఉంది. యేసుప్రభువును వెంబడిస్తున్నందుకు ఎదురయ్యే శోధనలు రకరకాలుగా ఉంటాయి. అందులో వీళ్ళకు కూడా కొన్ని శోధనలో ఇదొక శోధన అన్నమాట. డబ్బు సంపాదించాలి. అందుకే 12వ వచనంకొచ్చి అదే మీరు మీ స్వకీయ దురాశల చేత మరలు కొల్పబడి, ఈడవబడి శోధించబడుతున్నారంటున్నాడు. అలా శోధించబడినప్పుడు నువ్వు పరీక్షకు నిలబడాల. కానీ నిలబడలేకపోతే పడిపోతే నష్టం అది. నాకింకా డబ్బు కావాలా, ఇంకా ఆస్తి కావాలా, ఇంకా అది కావాలా, ఇది కావాలని నువ్వు శోధించబడుతున్నప్పుడు అది మంచిది కాదంటున్నాడు. అది దేవుడు శోధించిన శోధన కాదు. నీ స్వయంగా తెచ్చుకున్నటువంటి శోధన. దేవుడు పెట్టే శోధన అన్నారు. దానికి వేరే పదం వాడబడింది. దాన్ని ఏమంటారు తెలుసా? టెస్ట్ అంటారు. పరీక్షలు అంటారు. దేవుడు పరీక్షలు అనుమతిస్తాడు. ఆఫ్‌కోర్స్ ఈ టెస్ట్ అనే పదము టెంప్టేషన్ గూడము రిలేటెడ్‌గా పర్యాయ పదంగా గూడా వాడబడింది. అందుకే దేవుడు కీడు విషయం శోధించడు. దేవుడు మంచి విషయంలో శోధిస్తాడేమో గాని కీడు విషయం శోధించడని యాకోబు చాలా స్పష్టం చేశాడు. అంటే దేవుడు నీకు పరీక్షలు అనుమతిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లడానికి దేవుడు నీకు పరీక్షలు అనుమతిస్తాడు గానీ, కీడు విషయం దేవుడు ఎందుకు శోధిస్తాడు? నువ్వు ఆ డబ్బు మీద వ్యామోహం పెంచుకో, ఆస్తుల మీద వ్యామోహం పెంచుకో, అంతస్తుల మీద వ్యామోహం పెంచుకో, ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియలిస్టిక్ మీద వ్యామోహం పెంచుకోమని దేవుడి నుంచెల్లి రాదు అని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తా ఉంది. సో, అది మనకు అర్థం చేసుకోవాలి. అంటే 4 విషయాలు ఇక్కడ టెంప్టేషన్స్, ట్రయల్స్, పర్సిక్యూషన్. టెంప్టేషన్స్ అంటే శోధనలు, ప్రలోభాలు, వంచనలు, మోసము అని అర్థం. ట్రయల్స్ అంటే విపత్తులు, విపత్కర పరిస్థితులు, కష్టాలు అని అర్థం. పర్సిక్యూషన్ అంటే హింస, శ్రమ. ఇది యేసు ప్రభు సువార్త కొరకు కలిగేటువంటి హింస. ఆ సువార్త కొరకు బ్రతకడం వల్ల కలిగే సద్భక్తి వలన బ్రతకడం వలన వచ్చేటువంటి హింస. చూడండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అందుకే మొదటి పేతురు 1:7 అంటాడు. అదే అంటాడు. నశించిపోవు సువర్ణం అంట. అంటే సువర్ణం నశించిపోవడం అంటే అర్థం ఏంటిది? సువర్ణం నశించిపోతదా? అయితే అది కొంత అదవుతూ ఉంటది. అంటే వాడడం వలన అదవుతూ ఉంటది. అలాంటి సువర్ణాన్ని ఏం చేయాలా? అగ్నిలో ఏస్తే ఏమైతదంటే దాంట్లోకెళ్ళి మళ్ళీ ఆ మలినాలు పోయి ప్యూర్ గోల్డ్ బయటికొచ్చినట్టుగా మనకు కూడా నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. సో, బంగారాన్ని శుద్ధి చేసేది అగ్ని. అలాగే ఇక్కడ శుద్ధపరుచున్నది కదా! అయితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం చూడండి. బంగారం కంటే అమూల్యమైనదంట మన విశ్వాసం. ఎంత అద్భుతమైన మాట కదా! నాకు చాలా నచ్చినటువంటి మాట. అయ్యో! మన విశ్వాసం అంట బంగారం కంటే అమూల్యమైనదంట. ఎంత బావుందండి? దేనికంటే బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎంత బావుంది? మన విశ్వాసానికి పరీక్షలుంటాయి. చూడండి ఇక్కడ టెంప్టేషన్ అనే దగ్గర టెస్ట్ అనేటువంటి పర్యాయ పదం వాడబడింది. మీ విశ్వాసానికి పరీక్షలుంటాయి. శోధనల చేత అది పరీక్షకు గురవుతుంది. కాబట్టి అలాంటి పరీక్షలకు గురైనప్పుడంట నిలబడాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మీకు మెప్పు అరే నువ్వు నిలబడ్డావు. నువ్వు శోధించబడినప్పుడు పడిపోలేదు. ఎంత అద్భుతమైనటువంటి మెప్పు అంటే. ఇది
సో అందుకే పౌలు అంటాడు, నిలిచి ఉండుట అనే మాటకి, రోమా సైనికుడు యుద్ధం గెలిచి తన స్థలాన్ని కాపాడుకున్నట్లు దేవుని కవచం లేకుండా నిలబడలేమండి. ఒక రోమా సైనికుడు కవచం లేకుండా, సర్వాంగ కవచం ధరించకుండా యుద్ధంలో ఎలాగైతే నిలబడలేడో, ఒక క్రైస్తవుడు కూడాము సర్వాంగ కవచం ధరించకుండా యుద్ధంలో నిలబడలేడు అనే సత్యాన్ని మీరు గ్రహించాల. ఓకే, ఇప్పుడు అసలైనటువంటి విషయానికి వద్దాం. కాబట్టి ఏమన్నాడు, నా 14 సత్యమను నడుము, ఏమన్నాడు, సత్యమని దట్టిని నడుముకు కట్టుకోవాలి అంటున్నాడు. ఏం కట్టుకోవాలంట? సత్యం అనే దట్టి. ఏంటిది సత్యం అనే దట్టి? బెల్ట్ అంటాం తెలుగులో. దాని దట్టి అంటే అర్థం ఏంటంటే తెలుగులో బెల్ట్ అని అర్థం. సరే, ఇంగ్లీష్ లో బెల్ట్ మనకు అర్థమయ్యేది బెల్ట్ పరిభాష కాబట్టి మనం బెల్ట్ అంటే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, సత్యం అనేటువంటి దట్టిని నడుముకు కట్టుకోవాలా. రోమా సైనికుడు వేస్ట్ బెల్ట్ అన్ని ఆర్మర్స్, అంటే అన్ని ఆర్మర్ పీసెస్ ని గట్టిగా కడుతుంది అనమాట. అంటే కింద నుంచి వెళ్ళి పైదాకా ఒక రోమా సైనికుడు ధరించేటువంటి కవచం ఏదైతే ఉందో దాన్ని బలంగా కట్టిపెట్టేది ఏంటిది అని అంటే సత్యమే. అవి లూజ్ కాకుండా, వీక్ అయిపోయి కింద ఊడిపడిపోకుండా మరి ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో, నడుముకు కట్టుకునే బెల్ట్ ఏదైతే ఉంటుందో అది కాపాడుతుంది, అదే ప్రొటెక్ట్ చేస్తుంది. మరి క్రైస్తవ జీవితాన్ని కాపాడగలిగినటువంటి గొప్ప శక్తి దేనికి ఉంది అంటే సత్యమే. సత్యం తప్పించి ఒక మానవుణ్ణి, ఒక క్రైస్తవుని కాపాడగలిగిన శక్తి దేనికి లేదు. క్రైస్తవ జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే, గెలవాలి అని అంటే ఫస్ట్ సత్యముతో అన్ని విషయాలను మనం కట్టిపెట్టుకోవాలా. అన్ని ఆయుధాలను సత్యం అనేటువంటి దట్టితోనే కట్టుకోవాలా. తర్వాత ఏమన్నాడు, నీతి అనేటువంటి కవచం మైమర్పు ధరించమంటున్నాడు. బ్రెస్ట్ ప్లేట్ అంటాం, చెస్ట్ దగ్గర ఉంటుంది కదా, ఇది నిజమే. ఇది గుండెను వైటల్ ఆర్గన్స్ ను కాపాడుతుంది అనమాట. ఆధ్యాత్మికంగా మన హృదయం నీతితో రక్షించబడుతుందండి. అందుకే క్రైస్తవుని జీవితంలో నీతి అనేటువంటి దట్టి కట్టుకోవాలి రొమ్ముకు. ఎందుకు అనంటే క్రైస్తవుని హృదయంలో నీతి మాత్రమే ఉండాల. క్రైస్తవుడు జీవించాల్సింది నీతితోనే. అందుకే నీతిని ఆయుధంగా ధరించమంటున్నాడు. నీతి నిన్ను రక్షిస్తుంది, నీ నీతి నిన్ను కాపాడుతుంది. తెలుసా, ఈరోజు చాలా మంది స్వనీతిగా ఆలోచిస్తా ఉన్నారు. మనం ఇతరులకి ఇబ్బందికరంగా ఉండి ఇతరులను ఇబ్బంది పెడితే దాన్ని నీతి అనరు. డబ్బులు కూడా దయచేసి మీరు ఎవరన్నా తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి. ఇష్టపడి కింద మీద పడైనా ఎవరికైనా ఇచ్చేయండి. మీరు నీతివంతులుగా నిలబడండి. మీ నీతి మిమ్మల్ని కాపాడుతుంది, మోసం మిమ్మల్ని కాపాడదు. మనం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది, దేవుడు నిన్ను కాపాడడు. నిన్ను నీతిగా ఉండాలి. వాస్తవం చెప్పాలి అంటే క్రైస్తవుని హృదయంలో నీతితో నింపబడాల. నీతియుక్తమైనటువంటి క్రియల గురించి కొత్త నిబంధన చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. క్రైస్తవుడు నీతిని ధరించాల. ఈవెన్ ఆత్మఫలం, మనం ఇతర సంబంధమైనటువంటి అనేకమైన విషయాలలో నాయకత్వ విషయంలో కూడా మనం 1 తిమోతి 6:11 చూసినప్పుడు దైవజనుడు అంట నీతిని ధరించుకోమంటాడు. అందులో చెప్పబడినటువంటి 6 అంశాలలో నీతి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం. క్రైస్తవుడు నీతిని ధరించుకోవాలండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు నీతిని ధరించుకోవట్లేదు. ప్రజలని మన అవసరతులకి వాడుకోవడం కంటే మనం అవసరతలో ఉన్నప్పుడు ప్రజలు కూడా ఉపయోగపడడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. క్రైస్తవులకి కష్టకాలాల్లో మనము చేదోడు వాదోడుగా ఉండేటువంటి స్థితిలో నిజంగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఆ నీతిని తప్పి బ్రతకడం మంచిది కాదు. దేవుడు ఎలా కాపాడుతాడంటే నీతి నేను కాపాడుతుంది. మీరు సామెతల గ్రంథంకి వెళ్తే ఎన్నిసార్లు ఉంటదండి, తన నీతి తన రక్ష, నీ నీతే నీకు రక్ష, నీ మంచితనమే నీకు రక్ష. అంటే దాని అర్థం ఏంటిది? నీ మంచితనం ఉంటేనే, నీ దగ్గర నీతి ఉంటేనే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని అర్థం. లేకపోతే ఎందుకు చేస్తాడు ఆయన? నువ్వు ఎంత ఎదురు చూసినా దేవుడు కార్యం చేయడు. నా దగ్గర ఆ నీతి ఉన్నప్పుడు కదా దేవుడు కార్యం చేసేది. నా మనసులో ఆ నీతి ఉన్నప్పుడు కదా, నా హృదయంలో ఆ నీతి ఉన్నప్పుడు కదా నేను దానివల్ల చింతిస్తున్నాను. ఒకవేళ నేను పెయిన్ ఫీల్ అవుతుంటే కదా, అయ్యో నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదనే నొప్పి నా హృదయంలో ఉంటే కదా అది నీతి. కనీసం మనము అలాంటి ఏమంటారు, రిగ్రెషన్ అంటాము, అది ఉందా మనకి? అలాంటి పశ్చాత్తాపము, అయ్యో నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి. 15వ విషయం, శాంతి ఏంటిదంటే సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడును తొడుక్కోవాలా. రోమన్ సోల్జర్స్ శాండిల్స్ వర్ స్ట్రాంగ్. తెలుసా మీకు ఎంత బలంగా ఉంటాయో? మీరు ఒకసారి
ఆన్లైన్ గూగుల్ చేసి చూడండి. ఎలా ఉంటాయంటే రోమన్ సైనికుల శాండల్స్ అవి మొత్తం ప్యూర్ లెదర్ తో ఎలా కట్టబడి ఉంటాయి చూడండి. ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే వాళ్ళ గ్రిప్పింగ్ ఉంటది తెలుసా? దానికి నెయిల్స్ ఉంటాయి. వాళ్ళ శాండల్స్ కి నెయిల్స్ ఉంటాయి. స్పైక్స్ ఉంటాయి తెలుసా గ్రిప్ కోసం. మనం ఇప్పుడు కొన్ని షూలకు చూస్తున్నాం గానీ, మీరు రోమా సైనికుని యొక్క వాళ్ళ వాళ్ళ శాండల్ చూస్తే అప్పుడే స్పైక్స్, నెయిల్స్ ఉండేటివి. అంటే వాళ్ళకి చాలా గ్రిప్ ఉంటదనమాట. కాబట్టి క్రైస్తవుడికి గ్రిప్ ఉండాలి అనంటే హ్మ్. సువార్త అనేటువంటి సమాధానాన్ని ఎప్పుడు గూడా కలిగి ఉండాల. మనకి మన ఫౌండేషన్ అంటే క్రైస్తవుని యొక్క ఫౌండేషన్, క్రైస్తవుని స్థిరత్వాన్ని కలిగించేది ఏంటిది అనంటే ఖచ్చితంగా సువార్తనే. మరి క్రైస్తవునికి సమాధానం కలిగించేది సువార్త. క్రైస్తవుడు సమాధానంగా బ్రతికేది సువార్త వల్లనే. సువార్త లేకుండా క్రైస్తవుడు సమాధానంగా బ్రతకలేడు. అవునా అండి? అందుకే సమాధాన సువార్త వలనైనటువంటి ఆ సిద్ధ మనసు జోడు. అంటే సువార్తనే క్రైస్తవునికి సమాధానం. సువార్త లేకపోతే నీకు దేవునికి సమాధానం లేదు. సువార్త లేకపోతే ఎదుటి వ్యక్తికి దేవునితో మనం సమాధాన పరచలేం. కాబట్టి సువార్తను అందించాలి ప్రజలకి. నువ్వు ఎలాగైతే సువార్తను తీసుకున్నావో, నువ్వు సువార్తను అందిస్తే ప్రజలను దేవునితో సమాధాన పరచడానికి ప్రయత్నం చేయు. నీ హృదయంలో సమాధానం ఎంత అద్భుతంగా కలుగుతుందో చూడండి. ఎంత ఆనందం ఉంటదో తెలుసా అండి? ఒక వ్యక్తిని ప్రభు వైపు మళ్ళిస్తే నేను కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నా హృదయం లోపల ఉప్పొంగుతుంది. అంటే అది ఉప్పొంగడం అంటే అది అతిశయానికి సంబంధించింది కాదు. అయ్యో! నేనేదో గొప్ప ఘనకార్యం చేసినా అని కాదు. దేవుడు తన ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నాడు అనే సంతోషం అన్నమాట. సమాధానం. ప్రజలు రియలైజ్ అవుతున్నారు. మారాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. ప్రజలు దేవుని వైపు మళ్లించబడుతున్నారు చూసినావా? అది అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా వాళ్ళు సమాధాన పరచబడుతున్నారు. అలాగే సువార్త ద్వారా మనం ప్రజలను దేవునితో సమాధాన పరచాలి. కానీ ఈరోజు ఈ ఈ ఈ ఆయుధాన్ని మాత్రం చాలా మంది ధరించట్లేదనేది మాత్రం వాస్తవం. అవునండి? ఎంతమంది ధరిస్తున్నారు? ఎంతమంది ఇతరులకి అవకాశం దొరికినప్పుడు దేవుని గురించి 4 మాటలు చెప్పాలనేటువంటి ధ్యాస నీకెక్కడిది? ఎప్పుడు చూసినా కుటుంబ సమస్యలు, ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా ఆర్థిక ఇబ్బందులని, అనారోగ్య పాలని వీటి చుట్టే నువ్వు ఆ జీవితాంతాన్ని తిరుగుతా ఉన్నావు. ఆ! ఇంకా నీకు నువ్వు ఎప్పుడు నిలబడతావు? ఎప్పుడు మాట్లాడుతావు? ఎప్పుడు స్టాండ్ తీసుకుంటావు? నీకు నీ సమాధానం ఏంటో తెలుసా? సువార్తనే. హ్మ్. ఈరోజు సువార్త విషయంలో నీ ప్రయత్నం చెయ్యి. నీ పిలుపది కాదు బోధన అనేది ఏదో ఒకటి. నీ లైఫ్‌లో ఉన్నటువంటి ఒక అద్భుతాన్ని మిస్ గాకండి. దయచేసి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యం. సువార్త చూడండి ఒక రోమా సైనికుడు ఎలాగైతే ఆ శాండల్స్ తనని ఎంత స్ట్రాంగ్‌గా నిలబడతాయో, నువ్వు ఈ భూమి మీద ఈ లోకములో బలంగా నిలబడాలి అంటే, నువ్వు సంపూర్ణమైనటువంటి సమాధానం నీ హృదయంలో అనుభవించాలి అంటే, నువ్వు సువార్త వలనటువంటి సిద్ధ మనసుని జోడును ఖచ్చితంగా తొడుక్కోవాలి. ఇవి ఆప్షన్స్ ఇవ్వలేదండి పౌలు. నీకు నచ్చింది చేయమని చెప్పలా. సర్వాంగ కవచం అంటే అన్ని ధరించుకుంటారా? ఏదోనో ఒకటి ధరించుకోవడానికి సంబంధించిందా? నో. 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 ఏదో ఒకటి ధరించుకోవడానికి సంబంధించింది కాదు. అన్ని ధరించుకోమంటున్నాడు. పౌలు ఇక్కడ చెప్తుంది నాయకులకు చెప్పట్లా. క్రైస్తవులకు చెప్తున్నాడు. ప్రతి విశ్వాసికి చెప్తున్నాడు ఇవన్నీ ధరించుకోమని. అయ్యో! సువార్త ప్రకటించడం నా బాధ్యత కాదండి. అది కాపరులది, బోధకులది కదా అనుకుంటున్నారు చాలా మంది. నో. 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 కాపర్లు, బోధకులు పబ్లిక్‌గా వందల మందికి చెప్పొచ్చు. కానీ నువ్వు ఇండివిడ్యుయల్‌గా ఒక్కరికన్నా చెప్పాలి గదా! అవకాశం దొరక అవకాశం దొరికినప్పుడు చెప్పాలి గదా! నీ బంధువులకో, నీ స్నేహితులకో, నీకు తెలిసిన వారికో చెప్పడానికి ప్రయత్నం చేయాల. ఇంకేమన్నాడు 16వ వచనం విశ్వాసమనే డాలును పెట్టుకోండి. అది దుష్టుని అగ్నిబాణంలో ఆర్పుటకై నీకు శక్తినిస్తుంది. వాస్తవానికి రోమా సైనికుని యొక్క షీల్డ్ చాలా పెద్దగా ఉంటదండి. మీరు గూగుల్ చేసి చూడండి. ఆ! శత్రువేసేటువంటి ఫైర్ ఆరోస్ అది ఆర్పుతుంది. అగ్ని బాణాలను ఆర్పేంత వాళ్ళ మీదకి అది రాకుండా చేయగలుగుతుంది. క్రైస్తవ యొక్క విశ్వాసము మరి విశ్వాసమైన డాల్ పెట్టుకుంటే సాతాను యొక్క అనుమానాలు గావచ్చు, సాతాను పెట్టే భయాలు గావచ్చు. ఏమైపోతదో? ఏమైపోతదో? కొంతమందికి ఎంత భయముంటదో తెలుసా? తుమ్మొస్తే భయమైతది. దగ్గొస్తే భయమైతది. అయ్యో! నాకేమన్నా అయిపోతుంది గావచ్చు. ఆ! ఏం గాదు. దాన్ని ఎదిరించాలంటే విశ్వాసం గావాల. హ్మ్. సాతాను నిన్ను ఊరికనే భయపెడతాడు. చిన్న నొప్పి రాగానే భయపెడతాడు. ఒంటి మీద చిన్న గాయమైతే భయపెడతాడు. కురుపొస్తే భయపెడతాడు. ఆ! చాలా భయాలు పెడతాడు నిన్ను. నువ్వు అది ఎదిరించాలంటే నీకు విశ్వాసం అనే డాలు కావాలా? అయ్యో! ఏమైపోతదనే చింత. ఏం గాదు. జరమొస్తే ఏమైతది? ఏం కాదు. ఆ! కొంతమంది చిన్న జ్వరం రాగానే అయ్యో! అది డెంగ్యూ అవుతదేమో డౌటు. ఆ! అది టైఫాయిడ్ అయిపోతదేమో డౌటు.
హ్మ్. లేకపోతే చిన్న చిన్న వాటికి ఇన్ఫెక్షన్ అయిపోతదేమో అనే భయం. అరే! ఇంత భయమెందుకు? ఈ భయాలేంటి తెలుసా? సాతాను నీ మీద ప్రయోగిస్తున్న అస్త్రాలని నీకు తెలియదు. చిన్న చిన్న వాటికి నువ్వు భయపడుతున్నావనంటే, దాన్ని ఎదిరించేలా ఎలా ఎదిరిస్తావు? విశ్వాసం కావాలి. ఊరుకో నువ్వేం భయపడుతున్నావు? దేవుడున్నాడు నాకు అనేటువంటి ధైర్యం ఎప్పుడొస్తది? విశ్వాసం ఉన్నప్పుడొస్తది. వాళ్ళు భయపడితే కుటుంబ సభ్యులు కూడా భయపడడం స్టార్ట్ చేస్తారు. భార్య భయపడితే అది భర్తకు టెన్షను. భర్త భయపడితే భార్యకు టెన్షను. ఇద్దరు భయపడితే కుటుంబంలో పిల్లలకు టెన్షను. ఏంటండి ఇది? రైట్ కాదది. ఏం జరుగుతదమ్మా? ఏం జరగదు. నాయన, తమ్ముడు, చెల్లె ఎవరికీ ఏం జరగదు. చిన్న చిన్న వాటికి భయపడకండి. హ్మ్. మీకేం తెలుసా అని అనుకుంటారేమో. మేము అన్నీ దాటుకొని వచ్చినామండి. రోజు ఎదుర్కొంటూనే ఉన్నాం ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు. ఉన్నదే అనారోగ్యంతో. మాట్లాడుతుంది కూడా అనారోగ్యంతోనే. భయం లేదు. ఏమైతదనే భయం లేదు. మాట్లాడితే ఇంకా ఉన్న గొంతు పోతదనే భయం లేదు. నిన్న యాక్చువల్లీ సాయంత్రానికి గొంతు లోపల పట్టేసింది. పెయినొచ్చేసింది. పెయిన్‌తోనే మాట్లాడుతున్నా. భయం లేదు మళ్ళా ఉన్నది పోతదేమో. ఫస్ట్ ఈరోజు జరగాలంతే. ఈరోజు ఎవరికన్నా క్షేమాభివృద్ధి కలగాల. ఆ! చిన్న చిన్న వాటికే భయపడిపోవడం మంచిది కాదండి. ఎవ్వరికి మంచిది కాదు. ధైర్యపరచండి. రేపు ఎలా నిలబడతారు? యేసు ప్రభు కోసం సేవ ఎలా చేస్తాం? సువార్తను ఎలా ప్రకటిస్తాం? చిన్న చిన్న భయాలు మిమ్మల్ని ప్రమాదంలోకి మిమ్మల్ని ఆటంకపరుస్తా ఉంటే మీరెలా నిలబడతారు? చాలా కష్టమండి ఇలాగా. ఆ! కొంతమంది బయటికి పిల్లలకి ఏమైపోతదనే భయం. వర్షంలో తడిస్తే ఏమైపోతదనే భయం. మట్టిలో తిరిగితే ఏమైపోతదనే భయం. ఆ! బయట నీళ్ళు తాగితే ఏమైపోతదనే భయం. బయట వాష్‌రూమ్‌లు వాడితే కొంతమందికి భయం. ఏమైపోతదో ఏమో అని. బయట తింటే భయం కొంతమందికి. మంచిదే, మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నియమాలు పెట్టుకోవడం తప్పు గాదు గానీ, ప్రతి చిన్న విషయానికి భయపడితే ఆడ ఆడ కొన్ని సార్లు కాంప్రమైజ్ గావాల్సొస్తది. అక్కడ గూడా భయపడాల్సిన అవసరత లేదు. చాలా భయాలు మనకి. తప్పదు కొన్ని సార్లు. కొన్ని సార్లు కొన్ని విషయాలకు ఓర్చుకోవాల్సొస్తది. భరించాలి. మనకు చాలా మందికి ఓపిక ఉండదండి. సహించం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాయి. కొన్ని సార్లు అంటే మీకు చిన్నగా మీకు చిన్న చిన్నగా మీరు కొన్నిటికే చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోతారు. నేను క్లాస్ చెప్తే 4 గంటలు కదలకుండా కూర్చోవాలి. నేను ఒక డయాబెటిక్ పేషెంట్. 1, 2 అవర్స్‌కోసారి వాష్‌రూమ్ ఎళ్ళకపోతే నాకు చాలా ఇబ్బంది. మరి 4, 5 గంటలు కూర్చోవాలి కంటిన్యూ‌గా ఒక్కోసారి. భయపడితే ఏమొస్తది? ఏం రాదు. బైబిల్ ఒక మాట ఉంటది కదా! భయపడుట వలన ఉరొస్తదంట. భయపడటం వల్ల ఉరి తప్పించి మంచి ఏం జరగదు ఎప్పటికి గూడా. సాతాను భయాన్ని ఆయుధంగా చేసుకుంటాడు మన జీవితంలో. చాలా మందికి ఇది పెద్ద సమస్య అండి. భయం అనేది రకరకాలుగా ఉంటది. సమయం వచ్చినప్పుడు ఎన్ని రకాల ఫోబియాస్ ఉంటాయో మాట్లాడతా. పర్సనల్ ఫోబియాస్ ఎలా ఉంటాయి? సోషల్ ఫోబియా ఎలా ఉంటది? రకరకాల ఫోబియాస్ స్టేజ్‌కి సంబంధించినటువంటి ఫోబియాస్ ఎలా ఉంటాయి? చిన్న చిన్న విషయాలకి ఎలా మనం భయపడతా ఉంటాం. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువ ఈ బలహీనత ఉంటది. చిన్న చిన్న విషయాలకే భయపడతారు. చిన్న విషయాలండి, ఏం జరగదు. కొంతమంది ఊహించుకుంటారు జరగముందు అలా జరుగుతదేమో, ఇలా చేస్తే ఇలా అయిపోతదేమో, జరమొస్తే అలా ఇంకేమన్నా అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి పెద్దగా అయిపోతది. రాని వాటిని అండి భయపడడం. అసలు జరగని వాటిని. ఈళ్ళు టెస్ట్ చేసుకోకముందే మైండ్‌లో టెస్ట్ చేసుకుంటారు ప్రమాదం వస్తదేమో అని. నో, నో, అది రైట్ గాదు. నిజంగా జరిగితే అప్పుడు దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. సమాజంలో సొల్యూషన్ ఉంది. జరగని దాన్ని ఊహించుకొని భయపడడం అది మంచి లక్షణము కాదు. చాలా డౌట్స్ అన్నమాట. సాతాను ఇలాంటి అనుమానాలు, భయాలను పుట్టిస్తా ఉంటాడు. అందుకే మరి అవన్నీ ఎదిరించాలంటే విశ్వాసం అనే డాలు కావాలి నీకు. విశ్వాసం అనే డాలు ఇలా పట్టుకుంటే ఎవ్వరు ఎన్ని అనుమానాలొచ్చినా, ఎన్ని భయాలొచ్చినా నీకేం గాదు. మీరు 'యాత్రికుని ప్రయాణం' సినిమా చూడండి, చాలా బావుంటది. ఆడ విశ్వాసం అనే డాలు పట్టుకొని అగ్నిబాణాలు ఎలా ఎదిరించాడో మీకు ఇమాజినరీగా చూపిస్తారు, బావుంటది. అంటే దృశ్య రూపకంగా చూపిస్తారు. సో, కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఎందుకు భయపడుతున్నారు? నా చుట్టూనోళ్ళను చిన్న చిన్న విషయాలకి భయపడడం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యో ప్రభువా! 15 సంవత్సరాల నుంచి ప్రభులో ఉండి ఇంకా చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నారంటే వీళ్ళు విశ్వాసంలో ఎప్పుడు ఎదిగారు? ఎక్కడ ఎదిగారు? ఎందుకు ఎదగట్లేదు ఇంకా? కంగారు పడొద్దు. మీకు అలాంటి ఒకళ్ళుంటే నిజంగా నాతో మాట్లాడండి. నా వల్ల అయ్యేది మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి భయాల్లోంచెళ్ళి కొద్దిగా నన్ను మీ కౌన్సెలింగ్ ద్వారా, వాక్యం ద్వారా మీకు కొద్దిగా నన్ను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.
నాకు చాలా మంది మీద జాలి ఉంటది. ఎందుకు జాలొస్తుంది? ఎందుకు కనికరం వస్తుంది అనంటే, కోపం రాదండి. ఎవరైనా అలా చిన్న చిన్న వాటికి భయపడతా ఉంటే, కోపం ఎందుకు రాదు అనంటే, అరే! కోపగించుకునే విషయం గాదది. అయ్యో! ఇంకా అమాయకంగా ఇంకా ఇక్కడే ఉండిపోయారే, ఇంకా ఈ ఈ విషయం ఇక్కడ ఆగిపోయారే అనిపిస్తది వాళ్ళ జీవితంలో. ఇక్కడ స్తంభించిపోయారా అనిపిస్తా ఉంటది. స్తంభిస్తే ఎలా ఎదుగుతాం? స్తంభిస్తే ఎలా అభివృద్ధి చెందుతాం? స్తంభిస్తే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి ఎలా చేరగలుగుతాం? హ్మ్. నిన్నే జెప్పాను గదా! ఒక మాట. భయపడితే దేవుని ఆత్మ ఆరిపోతదండి. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అని ఉంటది. భయపడే వాళ్ళ వలన దేవుని ఆత్మ ఆర్పబడతా ఉంటది. భయం చాలా ప్రమాదకరమైందండి. అందుకే బహుశా బైబిల్‌లో 300 పై సార్లు ఉందండి. భయపడకుడి, 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 భయపడకుడి. అయినా మనకు అర్థం కాదు. అన్ని సార్లు దేవుడు భయపడొద్దని చెప్పాడు. హ్మ్. సాతాను భయపెడుతూనే ఉంటాడండి. ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఆర్థిక విషయాలు భయపడితే అయ్యో! రేపు ఏమైతది? ఇప్పుడు ఏం లేదు. ఈరోజు వర్క్ జరగలేదు. ఈరోజు 500 వచ్చినాయి, 200 వచ్చినాయి. రేపు ఎట్లా బ్రతుకుదాం అనగానే భయం. ఇంగో సాతాను ఏదో రకంగా నేను భయపడుతూనే ఉంటాడు. ఈరోజు ఇంకా జీతం రాలే భయం. 2 రోజులు జీతం ఆలస్యం వస్తే భయం. ఈరోజు జరగాల్సిన పని బిజినెస్ జరగకపోతే భయం. ఎందుకు భయం? ఈరోజు జరగకపోతే రేపు జరుగుతుంది. సింపుల్. మరి మీరే కష్టపడి పని చేసేటోళ్ళు అంత భయపడితే నాకు జీతం లేని నేనెంత భయపడాలా? నో. ఎప్పటికి భయపడట్లా. ఇంకేం జరగనప్పుడు, ఏం రానప్పుడు అసలెలా కుటుంబాన్ని పోషించుకోవాలా? ఎలా రెంట్ కట్టాలా? ఎలా ప్రొవిజన్ బిల్ కట్టాలా? ఎలా ఇది కట్టాలా? అది కట్టాలనే భయం లేదు. భయపడట్లేదు. భయపడకుండా ధైర్యంగా మీ కళ్ళ ముందు బ్రతికి చూపిస్తున్నామండి. దేవుని కృప వలన. దేవుడు భయాన్ని పాలదోలాడు. బైబిల్ చెప్తుంది దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలే. గుండె నింపరం గల ఆత్మనిచ్చాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరిచేవాడే గాని భయపెట్టేవాడు కాదు. నువ్వు భయపడుతున్నావంటే దాని అర్థం ఏందంటే నువ్వు సాతాను తంత్రానికి గురవుతున్నావు. నీ భయానికి కారణం సాతాను. నీలో ఉన్న భయం చాలా ప్రమాదకరమైంది. ఈ విషయం నేను ఎక్కువ మాట్లాడాలి వాస్తవం చెప్పాలంటే. ధైర్యవంతుడు అంటే ఒక్కటేసారి చచ్చిపోతాడంట శారీరకంగా. భయపడేవాడు ప్రతి క్షణం చస్తూనే ఉంటాడు. రోజుకు వందల వేల సార్లు చస్తూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి చస్తా ఉంటాడు. అది మంచిది కాదు. నువ్వు చావడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలే. నిన్ను బ్రతికించడానికి 10 మందిలో ధైర్యంగా నిలబెట్టడానికి ఎన్నుకున్నాడు. 10 మందికి ధైర్యం చెప్పేది మన స్థాయి. అంతేగాని భయపడే స్థాయి కాదు మనది. క్రైస్తవుడు ఎవరికీ దేనికి భయపడండి. చెరసాల వేసినప్పుడు ఎవరు భయపడలా. అగ్నిగుండాలు వేసినప్పుడు భయపడలా. సింహాల బోన్లో వేసినప్పుడు భయపడలా. సలసల కాగుతున్న నూనెలో వేసినప్పుడు భయపడలా. ఎవరు భయపడలా. స్టెఫెన్ లాంటి వాడు అంతమంది రాళ్లతో కొట్టినప్పుడు ఒక్క క్షణం కూడా భయపడలా. ఆ! మొదటి శతాబ్దంలో క్రైస్తవులను భయంకరంగా హింసిస్తున్నప్పుడు భయపడలా. ఆ! గోనె సంచులలో గన్ని బ్యాగులలో కట్టి సముద్రాల్లో ముంచుతున్నప్పుడు ఎవరు భయపడలా. పులులకు, సింహాలకు ఎరగవేసినప్పుడు భయపడలా. ఎద్దులతో కొమ్ములతో పొడిపించినప్పుడు భయపడలా. కొయ్యలకు గట్టి సిలువ వేసినప్పుడు భయపడలా. కొరడాలతో కొట్టినప్పుడు భయపడలా. రాళ్ళతో, రంపాలతో కోసినప్పుడు భయపడలా. మనకైతే చిన్న చిన్న విషయం దగ్గొస్తే, తుమ్మొస్తే, ఆ! శరీరంలో కొద్దిగా ర్యాష్ ఎర్రగొస్తే, ఆ! కొంచెం తల తిప్పినట్టవుతే, కొద్దిగా అదైనట్టయితే అయ్యా! 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 దయచేసి మీరు బయటికి రండి. ఇంత అమాయకత్వం, ఇంత బలహీనత తగదు అండి క్రైస్తవునికి. రండి చూడండి. పెద్ద పెద్ద ప్రపంచం ఉంది. మన ముందు గొప్ప గొప్ప వీరులున్నారు. క్రైస్తవ వీరులున్నారు. ఎన్నో ఎదుర్కొన్న వీరులున్నారు. ఒక్కసారి హెబ్రీ పత్రికెళ్ళి 11వ అధ్యాయం చదివితే ఎంతమంది వీరులు కనిపిస్తారో మీకు. భయపడని వీరులు, విశ్వాసం చేత నిలబడిన వీరులు. విశ్వాసం చేత సింహాల నోళ్ళు మూయించిన వీరులు, విశ్వాసం చేత రాజ్యాలను గెలిచినటువంటి వీరులు, సింహాల చేత ఆ విశ్వాసం చేత ఎన్ని అద్భుతాలు ఆ సముద్రాలు దాటినటువంటి వీరులు. అవునా? చూడండి, విశ్వాసం చేత రాజ్యాలను జయించిరి, సింహాల మోళ్ళు నియమించిరి. నువ్వు చిన్న భయాన్ని జయించలేకపోతున్నావు అంటే నీ విశ్వాసం ఎంత బలహీనమైనదో నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు. చాలా మంది అండి విశ్వాసం లేదు. అస్సలు విశ్వాసం అనేది కనిపిస్తలేదు క్రైస్తవ జీవితంలో. ఆ! ఎక్కడండి విశ్వాసం? హ్మ్. ఎంత భయంకరమని తెలుసా? దేవుడు యేసుప్రభు సవాలిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు. మనిషి కుమారుడంట దేవుడు వచ్చి దిగొచ్చినప్పుడంట మీలో ఎవరినన్నా విశ్వాసం కనుగొనునా? అది ఇంత అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం. క్రైస్తవుడు కావాల్సిందే విశ్వాసం. నా ఎదుట నీతిమంతుడైనోడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటాడు. విశ్వాసం మూలం నీతి కలుగుతది. విశ్వాసమే అన్నిటికి మూలం. విశ్వాసం ఒక వరంలో ఇవ్వబడింది. విశ్వాసం ఆత్మ ఫలంలో ఇవ్వబడింది. అది క్రైస్తవ్యానికి మూలమైనటువంటి విషయం అది. అన్నిటికి మూలం విశ్వాసం. మరి అదే లేకపోతే అందుకే సాతాను
నువ్వు విశ్వాసమైన డాలు లేకపోతే నేను ఈజీగా పడగొట్టడం ఎంత సులువు తెలుసా సాతాన్ని నిన్ను డిస్టర్బ్ చేయడం. వాడు ఎక్కడి నుండో దూరం నుండి ఉఫ్ అని ఊదితే దాని యొక్క గాలి నీ దగ్గర రాకముందే భయపడతావు నువ్వు అంత విశ్వాసం లేకపోతే. సమస్య మీరు అర్థం చేసుకోండి దయచేసి. నాకు మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. మీరందరూ నిలబడాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఎలాంటి అగ్నిబాణములైన ఆర్పగలిగే శక్తివంతులు కావాలని కోరుకుంటున్నాను. చాలా సార్లు మనం ఒక పాట పాడుకుంటాం కదా! నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందులో ఉంటుంది కదా చరణం. విశ్వాసం అనేటువంటి ఆ అగ్నిబాణంలో ఆర్పేటువంటి అద్భుతమైన చరణం. పాడుకుంటాం, ప్రయోజనం ఏంటి? అది రావాలా. విశ్వాసంతో దేన్నైనా ఎదుర్కోగలగాల. నెక్స్ట్ 17వ వచనం. రక్షణ అనే స్థిరస్త్రానాన్ని ధరించు. హెల్మెట్. ఒక సైనికుడు హెల్మెట్ పెట్టుకుంటాడు యుద్ధ రంగంలో. క్రైస్తవుని హెల్మెట్ ఏంటో తెలుసా? రక్షణే. నీకు ఆ రక్షణ నిశ్చయిత ఉండాలి, అస్యూరెన్స్ ఉండాలి. ఈ క్షణం చనిపోతే నేను పరలోక రాజ్యం వెళ్తా అనేటువంటి ఆ స్థితి ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆ భావజాలం నీ లోపల మెదులుతూ ఉండాల. నీకు రోగం వచ్చి ఇంకేమొచ్చి ఇంకేదైనా కూడా ఇప్పటికి నేను ఈ క్షణం చనిపోయినా ప్రభు దగ్గరికి వెళ్తాను అనేటువంటి రక్షణే మన స్థిరస్థానం అండి. మన కవచం, మనదొక అద్భుతమైనటువంటి కవచం అది. అంటే మన మైండ్, మన అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కాపాడుతుంది మన మైండే, మన ఆలోచనే. మరి ఎలా ఉంది నీ మైండ్? నీ ఆలోచనలు ఏముంది? నీకు రక్షణ అనేటువంటి ఆ స్థిరస్థానం ధరించి ఉన్నావా? రక్షణ నిశ్చయిత కలిగి ఉన్నావా? నీ మనసు పరిపరి విధాల కంగారు పడుతుందా? నిన్ను ఇబ్బంది పెడుతుందా? నీ ఆలోచనలు నిన్ను సతమతం చేస్తున్నాయా? చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా మనం ఉండాలండి. అదే రక్షణ ఇచ్చేటువంటి గొప్ప అది. రక్షణానందాన్ని కోల్పోకూడదు. అందుకే రక్షణానందంలో కొనసాగుతూ ఉండాలి ఎప్పటికి కూడా. నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ రక్షణానందం కోల్పోకూడదు. దావీదు పాపం చేసినప్పుడు రక్షణానందాన్ని కోల్పోయాడు. అందుకే అడిగాడు 51 కీర్తనలో, దేవా నీ పరిశుద్ధాత్మను మరలా నాకు దయచేయి, నీ రక్షణానందం నాకు ఇవ్వు అంటాడు. చూడండి, ఈరోజు నువ్వు చిన్న చిన్న భయాల వలన, రకరకాల కారణాల వలన, ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాల వలన, రక్షణల వల్ల కలిగే ఆనందాన్ని కోల్పోతున్నావేమో ఒకసారి ఆలోచించు. 24/7 ఆన్ లో ఉండాల రక్షణానందం. ఏమున్నా లేకపోయినా ప్రభు ఆనందం, నాకు రక్షణ వల్ల కలిగే సంతోషం మన జీవితంలో అనుభవిస్తూ ఉండాల. ఇంకా వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఏంటిదంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకోండి. చూడండి, సాతాను యేసు ప్రభుని శోధించినప్పుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గంతోనే జయించాడు కదా. ఏ ఖడ్గం వాడాడు ఆయన? వాక్యం అనే ఆత్మ ఖడ్గం వాడాడు. ఈరోజు నువ్వు సాతాను తంత్రాలను ఎదిరించాలంటే వాక్యమే కావాలా. 119 కీర్తన 11వ వచనంలో భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంటే వాక్యము పాపం చేయకుండా చేస్తుంది. వాక్యము సాతాను తంత్రాలను, అపవాది తంత్రాలను ఎదిరించడానికి అది శక్తినిస్తుంది. ఈరోజు చాలా మంది వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించట్లేదు. యుద్ధం చేయాలంటే అసలు ఖడ్గమే లేకుండా యుద్ధం ఎలా చేస్తావు? మరి ఏ ఖడ్గం పట్టాలి? వాక్యం అనే ఆత్మీయ ఖడ్గం. దాంతోనే నేను యుద్ధం చేస్తున్నాం, గెలుస్తా ఉన్నాను. నాలాంటి వాళ్ళు అందరూ ఈ ఈ ఈ సర్వాంగ కవచం ధరించి యుద్ధాలు గెలుస్తారండి. అంతమించి ఏం లేదు. ప్రతి భక్తుడు అంతే. 12 మంది అపోస్తులు కావచ్చు, అపోస్తుల కాలంలో ఉన్న ప్రతి భక్తుడైనా, మనమైనా ఈ రోజు వరకు ఈ ప్రపంచంలో కొన్ని వందల లక్షల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇగో ఈ సర్వాంగ కవచం ధరించినోడే గెలుస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు గెలవలేరు. సాతాన్ని ఎదిరించడం అంటే ఇదే మార్గం, వేరే మార్గం లేదు. యాకోబులో చెప్పినాడు, దుష్టుని ఎదిరించాడు. దేవునికి లోబడి దుష్టుని ఎదిరిస్తే పారిపోతాడు. దుష్టుని ఎదిరించాలంటే ఇగో ఈ కవచాన్ని ధరించాల్సిందే. దేవునికి లోబడి కవచాన్ని ధరించాల్సిందే. మరి ఈరోజు చాలా మంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే చాలా మంది వినరండి, వాక్యం వినడానికి ఇష్టపడరు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ మనసంతా ఎక్కడెక్కడో ఉంటది. చిన్న చిన్న వాటి మీద డిస్టర్బ్ అయిపోతారు. ఆరోగ్యం బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు, నాకు ఎటో అనిపిస్తుంది, నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఇలా చాలా డిస్టర్బ్ అయిపోతారండి వాక్యం దగ్గర. ఎందుకు? వాక్యం వింటే నువ్వు గెలుస్తావు. నేను విననివ్వడు. అందుకే సాతాను వాక్యం విననివ్వడు. వినేవారి హృదయంలోకి వెళ్ళి కూడా వాక్యం ఎత్తుకొని పోతారంట బలహీనలైతే. మనకి ఇష్టం ఉండదు వాక్యం వినడం. నువ్వు వింటే మారుతావు. వింటే నీ జీవితంలో మార్పు వస్తుంది. నీ హృదయం కదల్చబడుతుంది.
నువ్వు దేవుని కమిట్ అవుతావు ఆ టైం నుంచి. ఇష్టం లేదు సాతానికి నువ్వు వాక్యం వినడం. అందుకే చిన్న చిన్న కారణాలు బట్టి, చిన్న చిన్న కారణం బట్టి నీకు వాక్యం వినకుండా చేస్తాడు. వాక్యం వినడం అంటే ప్రతిరోజు అండి, రెగ్యులర్‌గా, క్రమంగా సంఘ సహవాసం వినాలి. రోజు చదువుకోవాలి. అన్ని రకాలుగా చేయాలి. అందుకే చాలా మంది టెంప్టేషన్స్ వస్తే ఎదుర్కోలేరు. భయం స్టార్ట్ అయితది. వెంటనే భయం వచ్చేస్తది. అదే నీ దగ్గర వాక్యం ఉన్నది, విశ్వాసం ఉందంటే నేనెవ్వరు ఏం చేయలేరు. ఏ సాతాను ఏం చేయలేడండి. సాతాను దురాత్మల సమూహాన్ని జయించగలుగుతామని చెప్తున్నాడు ఇవన్నీ. మనం ఖచ్చితంగా జయించగలుగుతాం. ఇవుంటే జయిస్తాం. ఏం జేయలేడు. ఈ దురాత్మల ప్రధానులు గాని, అధికారులు గాని, ఈ లోక సంబంధ నాదులు గాని, దురాత్మల సమూహం ఏది గూడా ఏం చేయలేదు ఈ ఆయుధాలు ధరించినప్పుడు. ఏడో ఆయుధం చివరిగా ప్రార్థన అంటాడు. 18వ వచనం. ప్రతి సమయంలో ప్రార్థన చేత, విన్నపముల చేత ప్రార్థించండి అంట. మనకు అర్థం గాదు. మనకేమైనా ప్రాబ్లమ్ ఉందంటే ప్రార్థించాలా. ప్రభా నాకు ఈ భయం ఉంది. లేకపోతే నాకు ఈ బాధ ఉంది. లేకపోతే నాకు ఇది ఉంది. దయచేసి తీసివేయి నా మనసులో నుంచెలని ప్రార్థించండి. మనం ప్రార్థనలో వీక్, బలహీనతలో. నేను చెప్పాను ప్రార్థన గురించి. నేను ఎలాంటి సమయంలో ఎలా ప్రార్థన చేస్తున్నా. నాకు నిజంగా అది విజయం ఇచ్చింది. నాకు ఆశ్చర్యం అనిపిస్తది. అయ్యా ప్రభా నేనేం ప్రయత్నం చేయకుండానే జస్ట్ ప్రార్థన చేసి నా బాధ నీకు చెప్పుకుంటే ఆ విషయాలు ఎలా జయించడానికి శక్తినిస్తాడో అసలు అర్థం కాని విషయం. సో అందుకే ప్రతి సమయంలో ప్రార్థన, విజ్ఞాపన చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయి. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో కూడా అదే అంటాడు. దేని గురించి చింతపడొద్దు. ప్రార్థన, విజ్ఞాపన చేత నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. అప్పుడు సమస్త జ్ఞానాన్ని మించిన యేసుక్రీస్తు సమాధానము నీ హృదయానికి, నీ తలంపులకి అంటే ఎమోషన్స్‌కి, లాజిక్‌కి కాపలా ఉంటుంది. ఎంత బావుందండి అసలు. నా ఎమోషన్‌ని, నా లాజిక్స్‌నే కంట్రోల్ చేసిన తర్వాత ఇంకా నేను ఆలోచించడానికి ఏముండదు. నేను ఫీల్ అవ్వడానికి ఏముండదు. అంతే కదా! నా ఎమోషన్స్, నా లాజిక్స్ 2 కంట్రోల్ పెడుతున్నాడు దేవుడు. అప్పుడు ఇక నేను లాజికల్‌గా ఆలోచించడానికి ఏముండదు. ఫీల్ అవ్వడానికి కూడా ఏముండదు. భయము, బాధ ఇవన్నీ ఇలాంటి ఫీలింగ్స్ కూడా పోతాయి. అవునా? నువ్వు ప్రార్థించట్లేదు అంతే సింపుల్‌గా చెప్పాలంటే. యూ ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. ఇంత అద్భుతమైన కవచం. ఎంత బావుందో ఆ కవచం. హ్మ్. రోమన్ సోల్జర్ ఈస్ యూజ్‌లెస్ వితౌట్ కమ్యూనికేషన్ విత్ కమాండర్ అండి. రోమా సైనికుడు అనేవాడు కమాండర్‌తో, శతాధిపతితో గాని, సహస్రాధిపతితో గాని కమ్యూనికేషన్ లేదంటే అతను యుద్ధంలో గెలవడేళ్ళు. యూజ్‌లెస్ అది. గ్లాడియేటర్ సినిమా చూసి అర్థం అంటే ఒక వ్యక్తి ఇలా కమాండ్ చేయాలా, కమ్యూనికేషన్ ఉండాలా. నువ్వు అటు పో, ఇటు పో, ఇది చెయ్యి, అది చెయ్యి అని కమ్యూనికేషన్ ఉంటేనే యుద్ధంలో ముందుకెళ్ళగలుగుతాడు, గెలవగలుగుతాడు. మరి క్రైస్తవుడు కూడా అంతే. దేవునితో కమ్యూనికేషన్, ప్రేయర్ ఇస్ ఏ టూ వే కమ్యూనికేషన్ విత్ గాడ్. ఈరోజు చాలా మంది కమ్యూనికేషన్ లేదు దేవునితో. ప్రార్థనే కదా కమ్యూనికేషన్. ప్రార్థన లేకపోతే దేవునితో కమ్యూనికేట్ చేయలేము. దేవుడు మనతో కమ్యూనికేట్ చేయలేడు. సో, మనం కమ్యూనికేషన్ చేయాలి. సో, రోమా సైనికుడు కమాండర్ లేకపోతే ఉండడు. అందుకే మీరు రోమా సైన్యంలో చూడండి, బైబిల్‌లో చూస్తాం మీరు శతాధిపతులు అని ఉంటారు. అంటే 100 మందికి అధిపతి అన్నమాట. సహస్రాధిపతి ఉంటాడు. ఇలా 10 మంది శతాధిపతులకి ఒక సహస్రాధిపతి. అంటే ఈయన 1000 మందికి అధికారి అన్నమాట. వాళ్ళు కమాండ్ చేస్తారు. కమాండ్ లేకపోతే కష్టం. అది ఏ ఫీల్డ్‌లో అయినా ఆర్మీలో గాని, ఎక్కడ గాని ఒక కమాండర్ లేడు, కమాండ్ లేదు అంటే వాళ్ళు అప్పటిదాకా ఏం చేయడానికి లేదు. అక్కడే గుడిసేసుకొని ఉండాలంతే. మరి దేవుడు నీకు కమ్యూనికేషన్ ఎలా నువ్వు చేస్తున్నావు? తెలియాలి గదా! నీకు కమ్యూనికేషన్ అర్థం గావాలి. సో, అందుకే ప్రతి చోట ప్రతి పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయమంటాడు పౌలు. ఇది మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది. పరిశుద్ధులు నిలబడితే, పరిశుద్ధులందరూ ఎదుగుతే అది మనకెంతో క్షేమం. మనకు లాభం. అందుకే ఎప్పుడు కూడా సమస్త పరిశుద్ధుల గురించి ప్రార్థిస్తూనే ఉండాల. చూడండి 7 అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడడం జరిగింది. సర్వాంగ కవచంలో 7 విషయాలున్నాయి. హ్మ్. ఈ వచనాలు మనకేం చెప్తున్నాయి? క్రైస్తవ జీవితం ఒక బాటిల్ ఫీల్డ్, యుద్ధరంగం, రణరంగం. ప్రతి విశ్వాసి ఒక సైనికుడండి. ప్రతి విశ్వాసి ఒక సైనికుడు. అందుకే ప్రతిరోజు ఆర్మర్ ధరించాలి. సైనికుడు ఎప్పుడు కూడా ఆర్మర్ తీసివేయకూడదు. మన ఆత్మ సంబంధం కాబట్టి ఎప్పుడు ధరించుకొని ఉండొచ్చు. వాళ్ళ శరీర సంబంధం కాబట్టి స్నానానికో ఎటో వెళ్ళినప్పుడు మిగతా టైంలో పడుకుంటప్పుడు తీసేస్తారు. కానీ మనకు అలా కాదు. మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆర్మర్ మనది. కాబట్టి 24/7 ధరించి ఉంటూనే ఉండాల. చూడండి 7 విషయాలు చూసాం. ఒకటి సత్యం. రెండోది రైచియస్‌నెస్. మొదటిది ట్రూత్ సత్యం. రెండోది రైచియస్‌నెస్ నీతి. మూడోది పీస్ సమాధానం. నాలుగోది విశ్వాసం ఫెయిత్. ఐదోది సాల్వేషన్ రక్షణ. ఆరోది వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యము. ఏడోది ప్రేయర్. చూడండి 7 అద్భుతమైనటువంటి ఆయుధాలు. క్రైస్తవ జీవితంలో ఈ 7 ఆయుధాలను ధరించలేదు అనంటే
నువ్వు ఓడిపోతూనే ఉంటావు. ఎక్కడ ఏ ఆయుధం ధరించబోతే అక్కడ ఓడిపోతా ఉంటావు. ఎంత అద్భుతమైనటువంటి ఆయుధాలండి దేవుడు మనకిచ్చినవి. వీటి గురించి బైబిల్ అంతట్లో పదే పదే రిపీట్‌లు అవుతుంది. మీరు కావాలంటే రోమా పత్రిక నుంచెళ్ళి ప్రకటన గ్రంథం వరకు, సంఘ పత్రికలు అన్నిటి వరకు చూడండి. ఈ 7 రిపీటెడ్‌గా అనిపిస్తాయి. ట్రూత్ సత్యం గురించి, రైచియస్ నీతి గురించి, పీస్ సమాధానం గురించి, ఫెయిత్ విశ్వాసం గురించి, సాల్వేషన్ రక్షణ గురించి, వర్డ్ వాక్యం గురించి, ప్రార్థన ప్రేయర్ గురించి ఈ 7 రిపీట్ అవుతూనే ఉంటాయి. తెలుసా? ఈ 7 ఉన్నోడు కంప్లీట్ డిఫెన్స్ ప్లస్ అఫెన్స్ కలిగి ఉంటాడండి. ఈ 7 లేకపోతే అఫెన్స్ ఉండదు, డిఫెన్స్ ఉండదు. క్రైస్తవుడు ఈ 7 ఖచ్చితంగా ధరించుకోవాల్సిందే. ఈ 7 నువ్వు డిఫెండ్ చేయడానికి అంటే నిన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తాయి. అంత మాత్రమే కాదు, అఫెన్స్ శత్రువును ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి 2. ఈ 7 లేనోడు డిఫెన్స్ లో ఉండలేడు, అఫెన్స్ కూడా చేయలేడు. అందుకే క్రైస్తవుడు ఓడిపోతున్నాడు. ఓ సహోదరి సహోదరుడు, ఓ విశ్వాసి, నువ్వు క్రైస్తవ విశ్వాసగా ఓడిపోతున్నావు, చెక్ చేసుకో. ఎందుకంటే నీలో రక్షణ లేదు, డిఫెన్స్ లేదు. నువ్వు రక్షించుకోవట్లేదు నిన్ను. శత్రువుని ఎదుర్కోవట్లేదు, నువ్వు అఫెన్స్ చేయట్లేదు. శత్రువుని ఎదురు నిలబడడం కాము వెళ్ళిపోతున్నావు. ఆయుధాలు ధరించట్లా, యుద్ధం చేయట్లేదు, నువ్వు ఎదురు దాడి చేయట్లా, తిరగబడట్లా నువ్వు శత్రువు మీద. మరి ఓడిపోతే ఏం చేస్తావు? గెలుస్తావా? మాట్లాడండి బ్రదర్స్, ఉన్నారా? అన్న గెలవలేమన్నా. సో ధ్యానించండి, లేఖనాలను ధ్యానించండి. తెలియకపోతే మాలాంటోళ్ళను విసిగించండి, వెంటబడండి, అడగండి. మేము ఉన్నదే అందుకోసం. మా జీవితాలను, మా కెరీర్ ని, మా బిజినెస్ లను అన్ని పక్కన పెట్టి వచ్చింది మీ కొరకు. దేవుడు బలవంత పెట్టాడు మీకోసం బ్రతకడానికి. ఆయన ప్రేమ తోస్తూనే ఉంది, బలవంత పెడుతూనే ఉంది మీ జీవితాలు వెలిగించడానికి, కట్టడానికి. మీరు వినియోగించకపోతే ప్రయోజనం ఏంటి? ఆల్రెడీ మేము త్యాగం చేసుకున్నాం. మీరు ఇప్పుడు ఉద్యోగాలు మానేసి, వ్యాపారం మానేసి త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చివరిగా నేను కన్క్లూజన్ ని, ఆర్మర్ అనే మాటని మీకు ఆక్రాస్టిక్ రూపంలో ఇచ్చి నేను కన్క్లూడ్ చేస్తాను ఒక 10-15 నిమిషాలలో. సింపుల్ గా, అంత కూడా టైం తీసుకోను. చూడండి, నెంబర్ 1 ఏ ఫర్ ఆర్మర్, గుర్తుపెట్టుకోండి. ARMOUR. ఇవే 7 లక్షణాలని ఆర్మర్ అనేటువంటి 6 అక్షరాల పదంలో మనం చూద్దాం. నెంబర్ 1 ఏ అస్యూరెన్స్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ యాజ్ బెల్ట్. నువ్వు సత్యమును ఏం చేయాల? నడుముకి బెల్ట్ గా, దట్టిగా ధరించు అంటున్నాడు. సత్యంతో బిగించుకో. నీ నడుమును సత్యం అనే దట్టితో కట్టుకో. నీ నడుముకు సత్యం అనే దట్టే ఆధారం. బెల్ట్ లేకుండా రోమా సైనికుడు ఎలాగైతే ఆ ఆయుధాలన్నీ నిలబడలేవో, నువ్వు సత్యంలో లేకపోతే నువ్వు నిలబడలేవు. నేను నిలబెట్టేది సత్యం. సత్యం లేని వాడు పడగొట్టబడతాడు ఈజీగా. సత్యం లేనిదో పడగొట్టడం చాలా సులువైనటువంటి విషయం. అస్యూరెన్స్ ఆఫ్ ట్రూత్. ఏ ఫర్ ఆర్ ఫర్ రైచియస్నెస్ యాజ్ బ్రెస్ట్ ప్లేట్. నీతిని నువ్వు తొడుకో, నీ ఛాతికి అమర్చు. నీతి అనే మైమర్పు నువ్వు కట్టుకో. అది నేను కాపాడుతుంది, నీ మనసును కాపాడుతుంది, నీ గుండెను కాపాడుతుంది, నీ హృదయాన్ని కాపాడుతుంది. నీతి లేకపోతే నువ్వు కాపాడబడలేవు. ఎం ఫర్ మిషన్ ఆఫ్ పీస్. గాస్పల్ ఆఫ్ పీస్ యాజ్ షూస్. మిషన్, నిజమైనటువంటి మిషన్ ఏంటో తెలుసా? సువార్త కంటే గొప్ప మిషన్ ప్రపంచంలో లేదండి ఇప్పటి వరకు. ఎం ఫర్ మిషన్ ఆఫ్ పీస్. అది సమాధానం పరిచేటువంటి పరిచర్య. అది అద్భుతమైనటువంటి పరిచర్య. పౌలు రోమపత్రిక 15వ అధ్యాయం 16-17 వచనంలో అంటాడు, మనం సమాధానం పొందుకున్నాం కాబట్టి సమాధాన పరిచే పరిచర్యను కలిగి ఉన్నాం అంటాడు. ఎంత అద్భుతం అంటే, సమాధాన పరిచేవారు ధన్యులు. అందుకే మిషన్ ఆఫ్ పీస్ అండి. దేవునితో మనుషులను సమాధాన పరచడం కంటే గొప్ప పీస్ అనేది లేదు ఈ ప్రపంచంలో. సమాధాన పరిచే పరిచర్య అది. ఒక మనిషిని దేవునితో దగ్గర చేయడం. ఓవర్కమింగ్ ఫెయిత్. షీల్డ్ ఆఫ్ ఫెయిత్. అది నువ్వు విశ్వాసం అనే డాల్ పట్టుకోకుంటే నువ్వేం చేయలేవు, ఏది గెలవలేవు, ఏ భయాన్ని అధిగమించలేవు, ఏ బలహీనతను అధిగమించలేవు, ఏ కోపాన్ని అధిగమించలేవు. విశ్వాసం ద్వారానే నీ రకరకాల బలహీనతలను ఓవర్కమ్ చేయగలుగుతావు. సాతాను ఎదురుదాడి చేసే ప్రతి అగ్నిబాణాల్ని నువ్వు విశ్వాసం అనే డాల్ ద్వారానే ఎదుర్కోగలుగుతావు. యూ ఫర్ అండర్స్టాండింగ్ సాల్వేషన్. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్.
సాల్వేషన్ అర్థం చేసుకో, రక్షణ అర్థం చేసుకో. నీకు సాల్వేషన్ అంటే తెలుసా? సాల్వేషన్ యొక్క నిశ్చయత నీలో ఉందా? నీకు సాల్వేషన్ అంటే అర్థమైందా? నీ ఆత్మ రక్షించబడింది. చాలా మంది చెప్పగలుగుతారా? నేను రక్షించబడ్డాను. ఐయామ్ సేవ్డ్. ఐయామ్ ఎ సిన్నర్ బట్ నౌ ఐయామ్ సేవ్డ్ అని చెప్పగలదు. నేను ఒకప్పుడు పాపిని, కానీ ఇప్పుడు నేను దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి కృప వలన నేను రక్షించబడిన వ్యక్తిని. ఐయామ్ సేవ్డ్ అనేటువంటి మాటను నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? ఎంత మంచి నీకు అండర్‌స్టాండ్ అవుతుందా? అండర్‌స్టాండింగ్ సాల్వేషన్. సాల్వేషన్ అర్థం చేసుకుంటున్నావా? రక్షణ యొక్క ప్రాధాన్యత, రక్షణ యొక్క నిశ్చయత నీకు అర్థమవుతుందా? ఇది అర్థమవుతే నువ్వు తొట్టిల్లవు. సాతానేసేటువంటి ఏ తంత్రానికి నువ్వు భయపడవు, గురిగావు. వాడి మాయా చాతుర్యపు మాటలకు లొంగవు. ఆర్ ఫర్ రెవల్యూషన్ ఆఫ్ వర్డ్. వాక్యము, వాక్యం యొక్క ప్రత్యక్షత, వాక్యం యొక్క నడిపింపు, వాక్యం యొక్క ప్రేరణ నీ జీవితాన్ని నిలబెడుతుంది. వాక్యం అనే ఆత్మ ఖడ్గము లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. చివరిగా ప్రేయర్ అండి. మనందరం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అది ఆర్మోర్‌లో లేదు. బట్ ప్రేయర్ గురించి మనం సమస్త పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలి. సో నేను 6లోనే ఇది మీకు చేశాను. రివల్యూషన్ వర్డ్ అండ్ ప్రేయర్, స్వార్డ్ అండ్ ప్రేయర్. ఆధ్యాత్మిక ఆత్మీయ ఖడ్గము మరియు ప్రార్థన ద్వారా నువ్వు అనేక వాటిని జయించగలుగుతావు. చూడండి, ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహం, ప్రధానులు, అధికారులు, ఈ లోక సంబంధాల నాదులతో నువ్వు పోరాటం చేయబోతున్నావు. నీ పోరాటం గెలవాలంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం నీ దగ్గర లేదు అంటే నువ్వు ఎప్పటికి కూడా యుద్ధము చేయలేవు, యుద్ధం గెలవలేవు. బహుశా ఈ వచనాలు, ఈ పాఠ్యభాగం మీరు అనేక మార్లు చదివి ఉంటారు, అనేక మార్లు దీన్ని విని ఉంటారు, లేకపోతే ప్రసంగాలు విని ఉంటారు. కానీ దీన్ని పాటించకపోతే, అనుభవించుకోకపోతే, అర్థం చేసుకోకపోతే ప్రయోజనం ఏంటి? ఒకటి అర్థం కావాలి, రెండోది అనుభవించుకోవాలి. నాకు తెలియదు మీలో ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. నేను మాక్సిమం మీకు అర్థం అవ్వటానికి, అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేశాను. రెండో సవాల్ ఉంది నాకు. మీరు ఎంతమంది దీన్ని ఇప్పుడు ఈ క్షణం నుండి అనుభవించుకుంటారో కూడా నాకు తెలియదు. మళ్ళీ యథావిధిగా మీ లైఫ్‌ను అలాగే లీడ్ చేస్తే, అలాగే మీరు కొనసాగిస్తే ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది. చాలా ప్రధానమైనటువంటి లెసన్ ఇది. ఈ లెసన్ నువ్వు మర్చిపోతే జీవితంలో ప్రతిరోజు ఓడిపోతూనే ఉంటావు. ప్రతిరోజు పడిపోతూనే ఉంటావు. ప్రతి విషయంలో కూడా పడిపోతావు. ప్రతి విషయంలో కూడా ఓడిపోతావు నువ్వు. మరి ఈ ఆయుధాన్ని ఈ రోజు నువ్వు ధరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఆయుధాన్ని నువ్వు పట్టుకోగలుగుతావా ఈరోజు? సిద్ధమేనా? రెడీ అయినా నువ్వు? ఎన్నో సంవత్సరాల క్రైస్తవ జీవితం జీవించావు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దాటింది కొంతమంది జీవితంలో. బట్ స్టిల్ నువ్వు ఎక్కడో ఒక దగ్గర పడిపోతున్నావు, ఓడిపోతున్నావు. దేవునామానికి అవమానం తెస్తున్నావు. దేవునికి విరుద్ధమైనటువంటి, వాక్య విరుద్ధమైనటువంటి విషయాల్లో నువ్వు ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతున్నావు. బయటికి రండి దయచేసి. దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. గొప్ప అవకాశం ఈరోజు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని ప్రేమను అర్థం చేసుకో. నీకోసం ఎంత ఆరాటపడుతున్నాడో నువ్వు గ్రహించు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకో. నీ కొరకు ఆయన చేయాల్సిందంతా చేయడానికి ఏం లేదు. ఏం మిగిలేదు. జస్ట్ రావడం, రెండో రాకడలో రావడం, నేను తీసుకెళ్ళడమే. ఆయన ఎదురు చూస్తున్నాడు ఆ దినం కోసం. వెయిట్ చేస్తున్నాడు. మరి నువ్వంతే ఈగర్‌గా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? మరి అది రాకడ కోసం ఎదురు చూడాలంటే ఆ టైం వరకు నువ్వు ఈ ఆయుధాన్ని ధరించి ఆ నీ జీవితాన్ని పాడు చేసేటువంటి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరిచే, సర్వనాశనం చేసేటువంటి మరి సాతాను యొక్క కుతంత్రాలను, తంత్రాలను, అపవాది తంత్రాలను నువ్వు ఎదిరించడానికి సిద్ధపడకపోతే ప్రయోజనం ఏంటి? యేసు ప్రభు నీ కోసం చేయాల్సిందంతా చేసేసాడు. అంత ప్రేమ కలిగిన వాడిని ఎలా మనము అఘోరపరచాలి? ఎలా ఆయనని కనీసం మన బలహీనతలు ఒప్పుకున్న, ప్రభా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రభా. నీ కృప కావాలి ప్రభా. అనుక్షణం కావాలి, అనుదినం కావాలి, ప్రతి క్షణం కావాలి. ఒక్క సెకండ్ కూడా నీ కృప లేకపోతే ప్రభా నేను బ్రతకలేను. ఇదిగో నీ ఆయుధాలను ధరించి, నువ్వు ఇచ్చినటువంటి ఆయుధాలను ధరించి, ఇగో నాకున్నటువంటి శోధనలు, తంత్రాలు, అపవాది కుతంత్రాలు, ప్రణాళికలు, మాయా చాతుర్యపు సంఘటనలు అన్నిటి కూడా ప్రభా మరి నేను ఎదిరించడానికి నా కృప చూపించాడు. ఆయన కృప ఇస్తూనే ఉన్నాడు. బట్ మరి నువ్వు దాన్ని పుచ్చుకోకపోతే, దాన్ని ధరించకపోతే ప్రయోజనం ఏంటి?
అజాగ్రత్త. చాలా మందికి సంఘం అన్నా, సహవాసం అన్నా, ఆయుధాలన్నా ఇవన్నీ అజాగ్రత్త. మీరు తెలవట్లేదా? మీరు ఎలా జీవిస్తున్నారో మీకు తెలియదా? ఎంత బలహీనలో మీకు తెలియదా? ఎక్కడెక్కడ పడిపోతున్నారో మీకు తెలియదా? ఎవరి జీవితంలో మీరు ఇంకా వెలుక్కరంగా సంపూర్ణమైనటువంటి వెలుక్కరంగా లేరని తెలియదా? ఎక్కడో మీరు మంచి పనులు చేస్తుండొచ్చు. వాటి గురించి మాట్లాడట్లే. మీరు కొంతమందికి సహాయం చేస్తున్నారు. నిజంగా ఆనందం కలిగించే విషయం. మీరు చెడ్డోళ్ళని చెప్పడానికి నేను మాట్లాడట్లే. మీలో చాలా మంది అందరూ మంచోళ్ళు. మీరు ఆర్థికంగా కొంతమందికి సహాయం చేస్తున్నారు. కొంతమందికి సర్వీస్ చేస్తున్నారు. రకరకాలుగా సహాయం చేస్తున్నారు. అది చాలా మంచి విషయం. అయితే అది సరిపోదు. నువ్వు దుష్టుని చేరడానికి నీ మంచి పనుల ద్వారా నువ్వు దుష్టుని జయించలేవు. నీ ఆర్థిక సహాయం ద్వారా నువ్వు అపవాదిని ఎదుర్కోలేవు. నువ్వు చేసే కొన్ని మంచి పనుల వలన దురాత్మల సమూహంతో నువ్వు పోరాటం చేయలేవు. ఇగో ఇవి చూడండి, ఇప్పుడు చెప్పబడినటువంటి సర్వాంగ కవచంలో మంచి పనులు లేవు. ఉన్నాయండి? చెప్పబడిన సర్వాంగ కవచంలో ఆ సర్వీస్ లేదు. అంటే నువ్వేదో ఇతరులకు చేసే సర్వీస్ గురించి లేదు. అవి మంచివి. అవి క్రైస్తవులకు మేలు కలిగిస్తాయి. అవి క్రైస్తవులకు మేలు చేస్తాయి. విశ్వాసులకు మేలు చేస్తాయి. కానీ నీకు మేలు జరగాలంటే, నువ్వు గెలవాలంటే, నువ్వు యుద్ధం రంగంలో గెలవాలి అంటే, గెలుపొందాలంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. నువ్వు సాతాను ఎదిరించాలంటే, సాతాను తంత్రములను ఎదిరించాలంటే, దురాత్మ సమూహములను ఎదిరించాలంటే, ఈ సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇది నీకు సంబంధించింది. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు యుద్ధ రంగంలో నిలబడడానికి సంబంధించింది. అంతేగాని వేరేతో కంపేర్ చేసుకోకు. ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తే తోటి క్రైస్తవుడు క్షమాపణ చెందుతాడు. ఇతరులకు సర్వీస్ చేస్తే తోటి వ్యక్తి మేలు అది సర్వీస్. అది పరిచర్య. అది వేరు. నేను ఓడిపోతూ కూడా ఇతరులకు మేలు చేయొచ్చు. నేను సైతాన్ దగ్గర పడిపోయి కూడా ఇతరులకు ఆర్థిక సహాయం చేయొచ్చు. అది వేరు, కంప్లీట్ డిఫరెంట్ అది. నువ్వు నీ భర్తకు లోబడకుండా కూడా నలుగురికి వేరే వాళ్ళకి బయటోళ్ళకి మంచి చేయొచ్చు. నువ్వు భర్తను ఎదిరిస్తూ కూడా నువ్వు మంచి చేయొచ్చు. నువ్వు భార్యను ప్రేమించకుండా కూడా నలుగురికి ఆర్థిక సహాయం చేయొచ్చు. అది వేరు విషయం. అది సర్వీస్ అవుతుంది. కానీ అది గెలుపవదు. సాతాను మీద గెలుపవదు అది. నువ్వు పొరపాటు పడుతున్నావు. లేఖనాలు నీకు అర్థం కావట్లా. నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి గుడ్ అనుకుంటున్నావు. నో, నో, నో. నువ్వు మంచి పని చేస్తే మంచి అంతే. నువ్వు సాతాను మీద గెలిచినట్టు కాదు. నువ్వు మంచి పని చేస్తే సాతాను మీద విజయం సాధించినట్టు కాదు. సాతాను మీద ఎప్పుడు విజయం సాధిస్తావు అంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే. అందులో ఏముంది? అందులో నువ్వు అనుకున్నటువంటి లేవు. నువ్వు అనుకునేటువంటి నిన్ను సమర్థించుకునే విషయాలు లేవు. ఇందులో సత్యం ఉంది. అందులో నీతి ఉంది. ఇందులో సమాధానం ఉంది. ఇందులో విశ్వాసం ఉంది. ఇందులో రక్షణ ఉంది. ఇందులో వాక్యం ఉంది. ఇందులో ప్రార్థన ఉంది. ఈ 7 విషయాలు. ఇవి నువ్వు ధరించుకోవాలి. ఇవి ఆయుధాలు నీకు. సాతాను జయించే ఆయుధాలు ఇవి. దురాత్మల సమూహాన్ని జయించే ఆయుధాలు ఇవి. అందుకే నీ శత్రువు మనుషులు కాదు. నీ శత్రువు నీ కుటుంబ సభ్యులు కాదు. నీ శత్రువు సంఘంలో ఉన్నటువంటి మనుషులు కాదు. నీ శత్రువులు మీ అమ్మ నాన్న కాదు. మీ తల్లిదండ్రులు అసలు కాదు. మీ అత్తమామలు కాదు. నీ భార్య కాదు. నీ భర్త కాదు. నీ పిల్లలు కాదు. నీ కుటుంబ సభ్యులు ఎవరు కాదు. నీ అక్క కాదు. నీ చెల్లి కాదు. నీ తమ్ముడు కాదు. నీ తోడి కోడలు కాదు. మరెవరు కాదు. నీ ఆడపడుచులు కాదు. సంఘంలో ఉన్నటువంటి సహోదరులు మీ శత్రువులు కాదు. మీ శత్రువు అక్కడున్నాడు. పైన ఉన్నాడు. ఆకాశ మండలం మందు ఉన్నాడు. లోక సంబంధమైన నాదుల్లో ఉన్నాడు. దురాత్మల సమూహంతో ఉన్నాడు. అంధకార సంబంధమైనటువంటి నాదులతో ఉన్నాడు. ప్రధానులలో ఉన్నాడు. అధికారులలో ఉన్నాడు. అంతేగాని ఈ మనుషులు కాదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. డోంట్ హేట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. సహోదరుని ద్వేషించేవాడు నరహంతుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఏ నరహంతుని యందు నిత్య జీవం ఉండదని చెప్తుంది. మనుషులు కాదు మన శత్రువులు. మన శత్రువు సాతాను. మన శత్రువు లోకం. మన శత్రువు మన శరీరమే. మన శరీరంలో ఉండేటువంటి భోగేచ్ఛలు, ఆశలే మన శత్రువులు. సాతాను వాటిని వాడుకుంటుండు. లోకాన్ని, మన శరీర ఆశలను వాడుకుంటున్నాడు సాతాను. అది నువ్వు గ్రహించాలి. ఈరోజు ఎన్లైట్ కావాలా, వెలిగించబడాలా, నువ్వు తెలుసుకోవాలా. ఈరోజు నీ కన్నులు తెరవబడాలా. నీ బలహీనతల మీద సాతాను దాడి చేస్తాడు. మనుషుల ద్వారా దాడి చేస్తాడు. నీ శరీర ఆశల ద్వారా దాడి చేస్తాడు. నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలను వినియోగించుకుంటాడు నీ మీద దాడి చేయడానికి. లోకంలో ఉన్నటువంటి డిజైర్స్, అట్రాక్షన్స్ వాడుకుంటాడు. శరీరాన్ని, లోకాన్ని వాడుకునేది సాతానే. నీ మీద ప్రయోగించేది సాతానే. నీ బలహీనతను ఆధారం చేసుకునేది సాతాను. అందుకే సాతానికి నీ బలహీనత తెలియకూడదు. నీ బలహీనత అర్థం కాకూడదు. నీ బలహీనత తెలిస్తే వాడు ఆడుకుంటాడు. నీ బలహీనత ఉంది కాబట్టే నీ దగ్గర దాడి చేస్తున్నాడు. బలహీనత లేకపోతే సాతాను దాడి చేయలేడు. సాతాను వల్ల కాదు క్రైస్తవుల మీద దాడి చేయడం బలహీనత లేకపోతే. ఒకవేళ బలహీనత దాడి చేస్తే ఇగో ఈ సర్వాంగ కవచము నీకు ఆయుధం కావాలా.
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు మారరు అంటే నేనేం చేయలేను. ఇంత విన్న తర్వాత కూడా మీరు ఈ రోజు రియలైజ్ కాలేదంటే, ఈ రోజు మీరు మీరు పశ్చాత్తాపడలేదంటే, ఈ రోజు మీరు దుఃఖించలేదంటే, ఈ రోజు మీరు మారు మనసుకు సిద్ధపడలేదంటే, ఈ రోజు రిపెంటెన్స్, రికన్సిలేషన్ మీరు జరగట్లేదు అనంటే, రీఅరేంజ్‌మెంట్ మీ హృదయంలో, మీ మనసులలో చేసుకోవట్లేదు అనంటే ప్రయోజనం ఉండదు. సో, ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి దయచేసి. దేవుని వైపు చూడండి. మీ మనసులను, మీ హృదయాలను విశాలం చేయండి. ఈ సత్యం మీ హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళా ఇలాంటి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. నేను అంశం మీద మరలా ఎప్పుడు మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడబడ్డు కాబట్టి నేను మాట్లాడగలిగాను. ఆయన నన్ను పురికొల్పాడు కాబట్టి మాట్లాడగలిగాను. థ్యాంక్ యూ లార్డ్. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని, వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని, రోగులకే ఔషధం అవ్వాలని, రోగులకే ఔషధం అవ్వాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, ఆశలన్నీ, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ. ఆశలన్నీ, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ. చెదరిన మనసు, నలిగిన హృదయం, చెదరిన మనసు, నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేను ఆశలన్నీ, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ. మా పరలోకమందున్నటువంటి తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సకల జ్ఞానానికి మూలకారకుడు, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. ప్రభా, మా ఆశ నీవై ఉండాలి, మా ధ్యాస నీవై ఉండాలి, మా కోరిక, మా వాంఛ నీవై ఉండాలి ప్రభా. అవి లేకపోవడం వల్ల సాతాను ప్రభా మమ్మల్ని శోధిస్తున్నాడు, మా మీద దాడి చేస్తున్నాడు. మా బలహీనమైన ఆశలను, కోరికల మీద నిర్విరామంగా యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు, దాడి చేస్తున్నాడు ప్రభా. మేము ఇంకా సర్వాంగ కవచాన్ని ధరించుకోలేదు. అందుకే సాతాను దగ్గర ఓడిపోతున్నాం, బలహీన పడిపోతున్నాం ప్రభా. మా ఆశ నీవైతే, మా కోరిక నీవైతే, మా వాంఛ నీవైతే ఎంత బాగుంటుంది ప్రభా. నిన్ను అధికంగా ప్రేమిస్తే ప్రభా సహాయం దయచేయండి. ఈ లోకానికి మేము వాస్తవానికి వెలుకరంగా, ఉప్పుగా బ్రతకాల్సినటువంటి స్థాయిలో ఉండాలి. కానీ ఈ రోజు ఇంకా మేము బలహీన పడిపోయి సాతాను యొక్క తంత్రాలకి, సాతాను యొక్క అపవాది తంత్రాలకి, ప్రణాళికలకి, వారి వంచలకు, మోసాలకి గురైపోయి ఈరోజు మేము నాశనం చేసుకుంటున్నాం. మా వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం. కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. సమాధానం లేకుండా బ్రతుకుతున్నాం. సంఘ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుండా బ్రతుకుతున్నాం ప్రభు. క్షమించండి, మన్నించండి ప్రభా. నీ కృప కావాలి, నీ క్షమాపణ కావాలి, నీ బలం కావాలి, నీ శక్తి కావాలి. ఈ రోజు నుంచి నీ కోసం నిలబడడం నేర్పించండి, బలంగా నిలదొక్కుకోవడం నేర్పించండి ప్రభా. కనికరించండి, నీ ప్రేమ చేత నింపండి, నీ సత్యం చేత నింపండి. నీకు ఆ సర్వాంగ కవచాన్ని ఈ రోజు ఇప్పుడే ప్రభా ధరించుకోవడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మా ఆలోచనలు మార్చండి ప్రభా. మళ్ళీ వెళ్ళి యథాస్థితి ప్రభా, అది జరగకూడదు ప్రభా. రిపీటెడ్లీ జరుగుతుంది. ఇక నుండి బయటికి వెళ్ళగానే మళ్ళీ ఇదే ఈ జీవన సంబంధమైన, ఐహిక సంబంధమైన విచారాల్లో సాతాను వేసే వలలో, కుట్రలో చిక్కబడుతున్నారు ప్రభా. భయం వేస్తుంది.
నీ ప్రజలు ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమించావు, నీ రక్తం ఇచ్చావు, సంపాదించుకున్నావు. వాళ్ళు కట్టబడడానికి సహాయం దయచేయండి. నీ సారూప్యతలోకి మార్చబడేంత వరకు, నీ పోలిక వచ్చేంత వరకు ప్రభా ప్రతి ఒక్కరూ నిలబడడానికి సహాయం దయచేయండి. నీలాగా మారాలి ప్రభా, ప్రతి ఒక్కరం నీలాగా మారాలి, నేను పోలి నడుచుకోవాలి. అన్ని విషయాలు సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనిచున్నాను. కృప చూపించండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడెక్కడ వింటున్నారో ప్రభా ఫలింపచేయండి. ఒకవేళ ఇది ప్రభా నిన్నటి టీమ్ ఫ్యామిలీ సెమినార్ గ్రూప్ లో గల అప్లోడ్ చేస్తే వాళ్ళు కూడా ప్రభా మేలు పొందినట్లుగా స్పందించి ప్రభా రియలైజ్ అవ్వడానికి మీరు ఎక్కువైనటువంటి కృపను విస్తరింపచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. నీ ప్రేమను, నీ కనికరాన్ని, నీ దయను అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని మరొకసారి అందరు మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరి బలహీనతలన్నీ జయించడానికి, బలహీనతలన్నీ ఓవర్కమ్ చేయడానికి సర్వాంగ కవచమును ధరించి సాతాను ఎదిరించి నిలబడేటువంటి శక్తివంతులుగా చూడాలని ఆశపడుతూ ప్రభా మీ ప్రేమకు, మీ కనికరానికి, మీ సత్యానికి మీరు అందరిని అప్పగిస్తారు. నీ ప్రేమ యొక్క పొడుగు, లోతు, వెడల్పు ఎంతో తెలుసుకొని వాటిలో దాన్ని గ్రహించి మీ ప్రేమ యందు వేరుపారి స్థిరపడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా సహాయం తెచ్చి నా ప్రార్థనలు వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వీరందరి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.